కృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై కృష్ణ సార్. జై శ్రీకృష్ణ. నమస్కారం గురువు గారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అందరికీ భోజనాలు అయిపోయాయా? లంచ్ అయిపోయిందా? జై శ్రీకృష్ణ. అయ్యింది సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. మీది అయిందా సార్? అయిపోయింది. మంచిగా నాకు నిద్ర వస్తుంది సార్. నిద్ర వస్తుంది సార్, కానీ క్లాస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. కరెక్ట్. నేను అంతే. అయిపోయింది సార్. అంతరాయతి విరూపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో భగవంతుడిని తలుచుకునే అవకాశం ఇచ్చినటువంటి తిరుప్పావై ప్రవచనంలోకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ తిరు అంటే శ్రీ, శ్రీ అంటే సా రా ఇ అనే 3 అక్షరాలు అన్న విషయాన్ని మనము శ్రీ సూక్తంలో తెలుసుకున్నాం. దాని అర్థం ఏంటి అంటే త్రిమూర్తుల యొక్క తత్వం, ఓంకార తత్వం, భగవంతుడి యొక్క సహజంగా ఉండేటటువంటి చైతన్య శక్తి, భగవంతుడి శక్తి మనందరిలో ప్రవహించే శక్తి, దానినే శ్రీ అంటాము. పావై అంటే వ్రతము, శ్రీ వ్రతము. వ్రతము అంటే నియమ నిబంధనలతో కూడుకున్నటువంటిది, అంటే కర్మ. ఓకే, పెన్ను పేపర్ అందరినీ తెచ్చుకోమన్నాను, భవిష్యత్ తెచ్చుకునే ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఒక ఉపోద్ఘాతం కనుక జాగ్రత్తగా వింటే తర్వాతదంతా కూడా చాలా సులభంగా అర్థమవుతుంది. ఉపోద్ఘాతం కొద్దిగా జాగ్రత్తగా వినండి, పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకోండి. భగవంతుడి గురించి తెలుసుకోవడానికి మనకున్నవి వేదాలు మాత్రమే. వేదాలు అందరికీ అర్థం కావు. ఆ వేదాలు అర్థం కావు కాబట్టి వాటిలో ఉన్నటువంటి కొన్ని విషయాలని పురాణాల రూపం లోపల మనకు అందించారు వేదవ్యాసుడు. వేదాలలో ఉన్న అంత తత్వాన్ని కూడా చాలా వరకు ఆయన పురాణాలలో నిక్షిప్తం చేయడానికి ప్రయత్నం చేశారు. పురాణాలు 18 మహాపురాణాలు, 18 ఉప పురాణాలు, 18 ఖిల, 18 ఆది, మొత్తం మీద 180 పురాణాలు రాశారు ఆయన. రాసి భగవంతుడి యొక్క తత్వాన్ని, అంటే భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడు ఏం చేస్తాడు, మనకు భగవంతుడికి
ఏమిటి తేడా, ఏమిటి పోలిక, ప్రపంచమంతా ఎలా తయారైంది, ఈ మొత్తం విషయాలను తెలియజేసేటటువంటిదే మనకు వేదం. మరి సరే, ప్రకృతి అంతా ఇలా ఉంది, భగవంతుడు ఇలా ఉన్నాడు, మనం ఇలా ఉన్నాము. సరే, మరి ఇప్పుడు ఏం చేయమంటారు? సరే, ఎలా ఉన్నామో తెలిసింది, మరి ఇప్పుడు ఏం చేయాలి? అది కూడా మనకు మన వేదాలే తెలియజేస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా వినండి. చాలా మందికి ఎందుకు పుట్టామో కూడా తెలియదు. ఉదాహరణకి ఇప్పుడు పశువులు ఉంటాయి, పశువులు పుడతాయి, తర్వాత పిల్లలు కంటాయి, తర్వాత పిల్లల్ని పెంచుతాయి, ఆహారం తింటాయి, చనిపోతాయి, ఇంతే. అయితే మనుషులలో కూడా దాదాపుగా ఇటువంటి జీవితమే గడపడం మనం చూస్తూ ఉంటాం. పిల్లలు, మనవళ్ళు, తర్వాత మళ్ళీ మరణం, మళ్ళీ ఇంకో జన్మనెత్తడము, మళ్ళీ బాల్యము, మళ్ళీ యవ్వనము, మళ్ళీ వృద్ధాప్యము, తర్వాత మరణము. అదృష్టం బాగుంటే కాస్త మంచి ఇంట్లో పుడతాము, సాధన చేసుకోగలిగే ఇంట్లో. అదృష్టం బాలేదు అంటే ఎక్కడ పుడతామో తెలియదు. అసలు అప్పుడు మనకు సాధన చేసుకునే ఉదాహరణకి మంచి ఇంట్లో పుట్టినట్టయితే సాధన చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడో ఏ పాకిస్తాన్లోనో, ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో, ఏ పాలస్తీనాలోనో పుట్టినట్టయితే కనీసం ఎందుకు పుట్టామో కూడా తెలియదు. మనకు కావలసినటువంటి ముఖ్యంగా 3: కూడు, గూడు, గుడ్డ, రోటీ, కపడా, మకాన్. ఈ రోటీ, కపడా, మకాన్ కోసమే జీవితం అంతా కూడా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంతసేపు కూడా ఆహారం కావాలి. అయ్యో, ఇంకంటే పశువులకు మనకు పెద్ద తేడా ఉండదు. చాలా జనాలు ప్రపంచంలో అలాగే ఉన్నారు తెలుసా. ఇలా కంప్యూటర్ ముందు కూర్చుని కాస్త ప్రవచనాలు వింటూ, మధ్యాహ్నం కాస్త నిద్రపోయి, కాస్త ప్రశాంతంగా ఉండగలిగి, కూర్చున్న దగ్గరికి చక్కగా భోజనం వచ్చి, కావాల్సిన వస్తువులు ఎన్నో కొన్ని, అన్ని కాకపోయినా ఎన్నో కొన్ని కొనుక్కోగలిగేటటువంటి అదృష్టం చాలా మందికి ఉండదు ప్రపంచంలో. అలా ఉండే వాళ్ళల్లో కొంత మనుషులు మాత్రమే మన అదృష్టము. ఆ మనుషుల్లో చాలా మందిలో ఉండదు ఇది. మనమంతా కూడా 1% అదృష్టవంతులం. ప్రపంచం మొత్తంలో ఉన్నది 99% వాళ్ళు దురదృష్టవంతులు. సో ఈ మాత్రము రోటీ, కపడా, మకాన్ దొరుకుతూ కాస్త కావాల్సిన కోరికలు చిన్న చిన్నవైనా సరే తీర్చుకోగలిగేటటువంటి వాళ్ళు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ 1% అదృష్టవంతులం మనము. అంటే ఏదో కారణం ఉంది, మనకి అదృష్టం రావడానికి ఏదో కారణం ఉంది అని చెప్పి గుర్తించాలి. ఒక్కసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఎందుకు పుడుతున్నాయో తెలియదు, ఎందుకు చనిపోతున్నాయో తెలియదు, ఎందుకు కష్టాలు పడుతున్నాయో తెలియదు, ఏమీ తెలియదు. మనుషులు కూడా చాలా మంది ఇలాగే గడిపేస్తూ ఉంటారు జీవితం. పాపం ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ 1% మనుషులకు మాత్రము అన్ని రకాల సుఖాలు ఇస్తాడు భగవంతుడు. అంటే డీసెంట్ గా ఒక తల్లి, ఒక తండ్రి, ఓకే, కొద్దిగా అన్నదమ్ముళ్ళు, కాస్త చదువు, కాస్త ఇంటర్నెట్, కాస్త మొబైల్ ఫోను, కాస్త ప్రవచనాలు వినాలనే శ్రద్ధ. ఇది కలిగిన వాళ్ళు ఇంకా తక్కువ. ఆ 1% కంటే చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ అదృష్టం చేసుకున్నప్పుడు మరి మనం ఏం చేయాలి? నియమ నిష్టలతోటి భగవంతుడు ఏ మార్గంలో మనం వెళ్ళమన్నాడు అనేటటువంటిది గుర్తించగలగాలి. భగవంతుడు ఏ మార్గంలో మనల్ని తీసుకెళ్తున్నాడు, ఎందుకు తీసుకెళ్తున్నాడు. ఎప్పుడైతే ఒక మనిషి ఈ ఆలోచన మొదలెడతాడో, అంటే జనరల్ గా ఎవరు ఆలోచించడానికి ఇష్టపడరు. ఏదో భోజనం దొరుకుతోంది, తింటున్నాము, నిద్ర వస్తోంది, పడుకుంటున్నాము, పిల్లలు ఉన్నారు, కాపురం చేస్తున్నాము, మనవాళ్ళు పుడతారు, వాళ్ళతో సంతోషంగా ఉంటాము, టైం పాస్ కావాలంటే బోల్డంత మంది ఫ్రెండ్స్ కి మనం ఫోన్లు చేస్తాము. ఇలా బానే ఉంది కదా జీవితము. ఇంకేం కావాలి? అంతా బానే ఉంది కదా. ఒకసారి ఏమైందంటే ఎన్టీ రామారావు గారిని దేవిలాల్ అని ఒక ఆయన దింపేశారు. దేవిలాల్ గారు, సారీ, ఆయన భాస్కర్ రావు గారు అని చెప్పి దింపేశారు. ఆయన దింపేసిన తర్వాత ఏమైపోయిందంటే ఇక ఏం చేయాలి నెక్స్ట్? అలా ఉన్నారు ఆయన. ఉన్నాక సరే మీరు బలం చూపించండి అన్నారు. చెట్టుగా కొట్టుకున్నారు అసెంబ్లీలో. అప్పుడు ఈనాడు గవర్నర్ పేరు కూడా రామ్లాలే కదా సార్? అవును, గవర్నర్ పేరు రామ్లాల్. అయితే ఆ సమయం లోపల భాస్కర్ రావు గారు ఏం చేశారు? ఆయన వాళ్ళ టీం అంతా కూడా ఉన్నారు. సరే వాళ్ళని అన్నారు, మీరు బలం చూపించుకోండి, అసెంబ్లీలో బలం చూపించుకోండి అన్నారు. వీళ్ళేమో చెట్టుగా కొట్టుకున్నారు. అంతా అయ్యాక ఈనాడు పేపర్ లో ఒక జోక్ వేశాడు. ఏం బలం చూపించాలి? మైకులు విరిచాం, బెంచీలు విరగొట్టాం, దొరికిన వాడిని దొరికినట్టుగా తన్నాం, ఇంకా ఏం బలం చూపించాలి అని అంటారు. అదే విధంగా చాలా మంది మనుషుల లోపల నేనేం చేయాలంటే ఏముంది, ఇలా బానే ఉంది కదా, నాకేం కావాలి చెప్పండి, నాకేం కావాలి? కాస్త చదువు, ఏదో చదువుకున్నాను, ఎంతో కొంత చదువుకున్నాను, 10th ఇంటరో డిగ్రీనో చదువుకున్నాను, ఓకే బానే ఉంది. పెళ్లి, మా అమ్మ నాన్న పెళ్లి చేశారు, మంచిగా భార్య భర్త సంతోషంగా ఉన్నాం, పిల్లలు బానే ఉన్నారు, పిల్లలు ఏదో అభివృద్ధి చెందారు, మమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. సరే, ఇక అంతా బానే ఉంది, మన వాళ్ళు ముద్దుగా ఉన్నారు, మన వాళ్ళు బాగుంది. ఇక ఏం కావాలి శ్రీనివాస్ గారు? మీరు మాటకి మాకేదో తక్కువైనట్టుగా దెప్పుతూ ఉంటారు ఎందుకండి? ఎవరన్నా జవాబు చెప్పగలరా? నిజమా కాదా? నేను అన్న మాటలో తప్పేముంది చెప్పండి. నేను అన్న మాటలో ఏమన్నా తప్పుందంటారా ఎవరైనా? ఈ మాట కరెక్టే సార్. ఇంకెవరైనా తప్పుందంటారా? అన్ని ఉన్నాయి, ఇంకేం కావాలి?
సార్. అంటే అంతా రొటీన్ గా జరిగిపోతుంది, అంతా రొటీనే సార్. మీరు అన్నది రైట్, అందరూ రొటీన్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాం అంతే. జీవితం కరెక్ట్, అంతా కరెక్ట్, ఇంతే బాగుంది అని కదా. అనుకుంటున్నాం. అది బాగుంది కదా. ఇప్పుడు ఎందుకు మళ్ళీ కొత్తగా ఇవన్నీ ఎందుకు అనిపించట్లేదు ఒక్కసారైనా? ఎందుకు ఇవన్నీ నేర్చుకోవడము, ఎందుకు ఈ దేవుడి గురించి తెలుసుకోవడము? ఏదో దేవుడు టెంపుల్ వచ్చింది, ఒక దండం పెడతాం, వీలైనప్పుడు ఒక ఆలయానికి వెళ్తాం కదా. మళ్ళా ఇంకా ఏదో కొత్తగా నేర్చుకుని కొత్తగా ఆలోచించమని ఎందుకంటారు మమ్మల్ని అని అనిపించదా మీ ఎవరికి? అనిపిస్తుంది సార్. అసలు ఏంటి ఇంతేనా జీవితం, ఇదేనా అసలు ఏంటి మనకు అర్థం అవ్వట్లేదు. ఏదో రోజు తెల్లవారుతుంది, చీకటి అవుతుంది, అయిపోతుంది, ఇంతేనా ఇందుకే వచ్చామా అని అనిపిస్తుంది సార్. అది మంచి ఆలోచన. నేననేది అది కాదు. శ్రీనివాస్ గారు ఏదో కొత్తగా అడుగుతున్నారు. ఇలా బానే ఉంది కదా జీవితం. ఒక్క నిమిషం, ఇప్పుడు ఇలా బానే ఉంది కదా జీవితం. జీవితం ఇలా బాలేదా సార్? బాగా సార్, జీవితం బాలేదు సార్, బోర్గానే ఉంది సార్. ఇప్పుడు ఓకే, బోర్గా బోర్ ఉంది, కొడుతుంది. నిజంగా కూడా బోర్గానే ఉంది. సో ఏదో కొంచెం బోర్ కొడితే యాత్రలకు వెళ్తే బాగుంటుంది. మీరు చూడండి, కావాలంటే నా మాట విని మీరు యాత్రలకు వెళ్ళండి, బానే ఉంటుంది. ఈ ప్రవచనాలు ఏదో ఏదో ఉంది మనకి తెలియట్లేదు అనిపిస్తుంది సార్. అది ఎట్లా ఎట్లా ఏంటి ఏంటి అనేది అనిపిస్తుంది. ఓకే, ఇంకెవరైనా మాట్లాడండి. ఇంకెవరైనా ఇలా బానే ఉంది కదా జీవితము. ఏదో తెలుసుకోవాలని ఉంటుంది సార్. మనం చూసుకుంటూ మనిషి నచ్చినప్పుడు ఇలా బానే ఉంది కానీ సార్, మనకి ముందు ఏదో ఉంది అని తెలియని అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి ఇలా బానే ఉంది అనుకుంటాం. ఎవరైనా వచ్చి అలా కాదు ఇంకొకటి ఉంది, దీనిని మించిన ఆనందం అన్నప్పుడు దాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తారు. ఓకే, ఇంకెవరైనా? కాదండి, చాలా బాగుంది అనిపిస్తుంది, కానీ ఫాలో అయ్యేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయి మళ్ళీ చాలా గిల్ట్ ఫీల్ అయిపోతున్నాను. ఆ గిల్ట్ నుంచి మళ్ళీ కొన్నాళ్ళకి మామూలుగా వస్తాను. అట్లా అయిపోతుంది నా పరిస్థితి. సార్ జరిగినన్ని నాళ్ళు బాగుంటుంది సార్. జరిగినన్ని నాళ్ళు మన ఆరోగ్యం సునంద గారు మాట్లాడండి. కుదిరినన్ని రోజులు మన ఆరోగ్యం బాగున్న రోజులు అన్ని చాలా బాగుంటాయి సార్. తర్వాత ఏమి అప్పుడు మనకి ఒంటికి ఏదైనా వచ్చినా, మనల్ని ఎవరైనా అనాదరణ చేసినా, అప్పుడు నా మోక్షం అంటే ఏంటి, మనకి ఈ జన్మ ఎందుకు, నెక్స్ట్ మోక్షం కావాలి, జన్మరాహిత్యం కావాలి అప్పుడు అనిపిస్తుంది సార్. కుదిరినన్ని రోజులైతే మంచిగా నడుస్తుంది కదా అని మీరు అన్నట్టే ఉంటది. కానీ మనకి ఏదైనా వచ్చినప్పుడు కొంతమంది అలా కాకుండా పూర్వజన్మ సుకృతం ఉంటే ముందే ఇవి కాదు, మనకు కావాల్సింది ఇది కాదు, అసలైన ఆనందం ఇది కాదు అన్న విషయం తెలుస్తుంది సార్. కరెక్ట్, బాగా చెప్పారు. కాబట్టి జీవితం అంటే ఇప్పుడు పోనీ మనదే కాదు, మీరు ఇంకొకటి ఆలోచించాలి. అంటే ఈ జన్మ బానే ఉంది, కానీ మనం కొంతమంది చేతులు లేపారు, వాళ్ళని ఒకసారి అన్మ్యూట్ చేస్తాను, ఒక్క నిమిషం. శ్రీమాత్రి సార్. చెప్పండి. మేడం గారు చెప్పింది కరెక్ట్ అండి. లైఫ్ బోర్ ఉంటది, ఏదో ఉంది అనిపిస్తుంటది. కాదు, బోర్ కొట్టినప్పుడు మంచి సినిమా చూడొచ్చు, లేకపోతే మంచిగా తీర్థయాత్రకి వెళ్ళొచ్చు. తిరుప్పావై ఎందుకు చెప్పండి. ఇంకెవరైనా? మనిషికి జీవితంలో కష్టాలు దైవాన్ని కలుస్తాడు. ఏదో వెళుతూ ఉంటది, ఏం చేయాలి ఏడుపు ఉంటది. కష్టాలు ఉన్నప్పుడు సార్ దైవాన్ని కలిసేది, సుఖం ఉన్నప్పుడు దైవం మతికి రాడు. కరెక్టే, మీరు చెప్పిన మాటకి నేను ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ చెప్తాను. వేణుగోపాల్ గారు, మీరు చెప్పిన దానికి అపోజిట్ చెప్తాను నేను. అన్ని ఉన్నటువంటి రాజులు మ్యూట్ లో పెట్టుకోండి, మీరు వేణుగోపాల్ గారు మ్యూట్ లో పెట్టుకోండి. అన్ని ఉన్నటువంటి రాజులు రాజ్యాలు వదిలేసి వానప్రస్థంకి కూడా వెళ్ళేవాళ్ళు కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జీవితం ఇలా బానే ఉంది అనుకున్నట్లయితే అక్కడికి ఆగిపోయేది కదా. మరి వాళ్ళందరూ కూడా ఇవన్నీ వదిలేసి ఎందుకు వానప్రస్థంకి వెళ్ళేవాళ్ళు? భౌతికంగా బాగుంది అన్నది కాదు సార్, మనసుకు కూడా బాగుండాలి. అది ఏంటనేది తెలియాలి. కాదు, మీకు మనసుకు బాలేదా? కాదు, దుర్గాదేవి గారు ఒక్కరే అన్మ్యూట్ అవ్వండి. దుర్గాదేవి గారు మాట్లాడండి, మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి. దుర్గాదేవి గారు, మీ మనసుకి ఎందుకు బాధ కలిగింది చెప్పండి. ఇంకేదో ఉంది, అది తెలియట్లేదు. ఇప్పుడు మనం లీడ్ చేస్తున్న లైఫ్ కాదు, మనం భూమి మీదకి వచ్చిన దానికి ఇది కాదు, ఏదో ఉంది, అది తెలియటం లేదు. అదేంటి చాలా చాలా సంవత్సరాలుగా ఉంది సార్. అంటే జవాబు దొరకలేదు. ఓకే, ఇంకెవరైనా మ్యూట్ లో పెట్టుకోండి. ఏది శాశ్వతం తెలుసుకోవాలి కదండి. ఇప్పుడు ఒక రోజు కష్టం, ఒక రోజు సుఖం ఇలా ఉంటుంది.
కానీ ఆ పరమాత్మను తెలుసుకోవడంలో శాశ్వతం ఉంటుంది కదా అని అనిపిస్తుంది. కాదు, పరమాత్మ అంటే ఇప్పుడు మీరేమి దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదా? మీరు టెంపుల్కి వెళ్ళట్లేదా? లేకపోతే నోములు చేయడం లేదా? లేకపోతే మీరు తీర్థయాత్రలు చేయడం లేదా? చేస్తున్నా అండి, కానీ అది పర్మనెంట్ కాదు కదా. ఎవరు చెప్పారు పర్మనెంట్ కాదని? కాదు, పర్మనెంట్ కాదని ఎవరు చెప్పారు? ఇప్పుడు మీరు బోర్ కొట్టిన ప్రతిసారి ఒక తీర్థయాత్రకి వెళ్ళండి, లేకపోతే త్రివిక్రమ్ సినిమా ఇంట్లో చూద్దాం. ఎందుకు మనకు తిరుప్పావై ఎందుకు? ఎవరు చెప్పలేకపోతున్నారు జవాబు. సార్ దైవతత్వం తెలుసుకోవాలన్న కుతూహలం సార్. అసలు ఏంటి అసలు ఈ తిరుప్పావి ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉంటాం, ఒక్కొక్క నెల ఒక్కొక్క దేవుడికి ప్రాముఖ్యత అని చెప్పుకుంటాం. అసలు అదేంటి, అందులో ఏముంది? అంటే కేవలం క్యూరియాసిటీ అంతే. యు ఆర్ టాకింగ్ అబౌట్ జస్ట్ ద క్యూరియాసిటీ, నథింగ్ ఎల్స్. దాని వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని కూడా సార్ అది తెలుసుకుందాము. తెలుసుకొని ఈ 30 రోజులు మనం కూడా దీన్ని సదుపయోగించుకొని ఏదైనా సాధన చేయగలమేమో అని ఒక ఆశ ట్రూత్ఫుల్ ఆశ అన్నమాట. ఆల్రెడీ వెంకట చైతన్య గారు చెప్పండి. తిరుప్పావై ఎందుకు అన్న ప్రశ్నకి మాత్రం నాకు తెలిసింది చెప్తాను సార్. మనం గోదాదేవి యొక్క లక్షణాలను, తత్వాన్ని, ఆవిడ ఎలా నారాయణుణ్ణి నిత్యము కొలిచిందో, ఎలా చివరికి ఐక్యమైందో ఆ తత్వాన్ని మనం తెలుసుకొని మనం కూడా ఏంటంటే ఒక భక్తి భావనతో ప్రతిదీ ఏది చేసినా ఇది కృష్ణుడికి, నారాయణుడికి సమర్పిస్తున్నాము. ఎవరికి సేవ చేసినా నారాయణుడికి సేవ చేస్తున్నాము. అది మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ప్రతి దాంట్లోనూ అలా చూసుకుంటా మనం కూడా అందులో ఆ భక్తి భావనలో ఉంటే మనకు ఆటోమేటిక్ గా చివరి దశలో లాభం ఏంటి చెప్తాను సార్. అంటే లక్ష్మీ గోవిందులూరు గారు చెప్పండి. లక్ష్మీ గోవిందులూరు గారు చెప్పండి. అదేంటంటే ఇప్పుడు గోదాదేవి జీవాత్మ అనుకుంటే, నా కృష్ణుడు పరమాత్మ అనుకుంటే, ఈ జీవాత్మ పరమాత్మను కలిసేందుకు చేసిన వ్రతమే గాని ఇది ఫిజికల్ గా అయిన సంబంధం లేనిది. ఓకే, అయితే ఇప్పుడు మరి ఫారిన్ లోపల క్రిస్టియన్స్ వాళ్ళు వీళ్ళు ఏ మతాలు చేయకుండా ఆనందంగా లేరంటారా? ఆనందంగా ఉంటే మన హిందూ ధర్మం మోక్షానికి మార్గం అనేది మనము మోక్షం ఎందుకు? ఇప్పుడు మోక్షం ఎందుకు? మనము ప్రహ్లాదుడు కథను మళ్ళొకసారి తెలుసుకుందాం. పురుషార్థాల్లో మోక్షం అనేది ఒకటి కదా సార్. ఆ పురుషార్థాలు అనేవి మనం సాధించాలి కదా. వెరీ గుడ్, ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. అందరూ మ్యూట్ లో వెళ్ళండి, ఎవరు మాట్లాడద్దు. కరెక్ట్, రాధిక కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. జీవితం హిందూ అంటే ఎవరు? మీకు మొదటి నుంచి చెప్తున్నాను, ప్రతిసారి మర్చిపోతారు. ఏం చేయాలి? నా బ్యాడ్లకో మీ బ్యాడ్లకో తెలీదు. ప్రతి ఒక్కరు హిందువులంటే ఎవరు, హిందూ అంటే ఎవడు, నువ్వు ఎవరివి, ఏ ధర్మంలో పుట్టావు? హిందూ ధర్మంలో హిందూ ధర్మం. నాగలక్ష్మి గారు చెప్పండి. ధర్మ అర్థ కామ మోక్షాలని సాధించే వాళ్ళే హిందువులు. కాబట్టి సనాతన ధర్మంలో ఈ 4 కూడా చేయగలగాలి మనము. కరెక్ట్. సో రాసుకోండి అందరూ కూడా. మనం హిందువులము అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ 4ంటిని ధర్మము, అర్థము, కామము ఇక్కడ ఆపుదాం. మోక్షం అనేది చివరిది. నేను పుట్టాను మొదటి 25 ఏళ్ల పాటు, ఇవి ఇంతకుముందు చెప్పినవే మళ్ళొకసారి చెప్తున్నాను. అర్థమైన వాళ్ళు రాసుకోవక్కర్లేదు, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు. ఎవరికైనా కొత్తగా ఉన్న వాళ్ళు మాత్రమే రాసుకోండి. ఎందుకంటే ఇవాళ ఒక్క అరగంట పాటు కొద్దిగా కష్టమైన విషయాలు డిస్కస్ చేసుకుంటాము. తర్వాత అత్యద్భుతమైనటువంటి, అంటే ఇంతకు ముందు మీరు వినటువంటి గొప్ప గొప్ప పాయింట్లు మనం తిరుప్పావైలో నేర్చుకుంటాం. తిరుప్పావై నేర్చుకోవడమే కాదు, తిరుప్పావైకి మనం రెగ్యులర్ గా నేర్చుకునేటటువంటి మిగతా అన్నిటికీ, ఇప్పుడు ఇందులో మణిద్వీపం నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమంది అయినా? హలో, ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. మరి మణిద్వీపము ఉంటే సరిపోదా? ఇక్కడ చాలా మంది కూడా హ్యాండ్ రైజ్ చేశారు, విచ్ ఈస్ గుడ్. సో చాలా మంది. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏమిటి? విష్ణు సహస్రనామం నేర్చుకున్నారు, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? లలిత సహస్రనామం నేర్చుకున్నారు, మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? మీరు ప్రతి భక్తుడి కథ లోపల కూడా ఏదో ఒకటి ఉంటుంది గొప్పతనం. అది చేస్తే ఇక అలా చేసుకుంటూ పోతే జీవితం అంతా ఎప్పటికీ వెళ్ళిపోతుంది. నేను చెప్తాను సార్, అది ఒక్క నిమిషం కాదు, వాటికి దీనికి తేడా ఉంది. ఆ తేడా ఏంటో మనం తెలుసుకుంటాం. తిరుప్పావైకి
ఓకే. సో ఇప్పుడు అందరూ కామ్గా ఉండండి. ఒక్క నిమిషం, మళ్ళీ నేను మాట్లాడమన్నప్పుడు మాట్లాడండి. ఇప్పుడు మనము నేర్చుకునేది ఏంటి? అందరూ కూడా ధర్మము, అర్థము, కామము, మోక్షము ఇవి సాధించి తీరవలసిందే. వీటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. హిందువు నువ్వు హిందువా అంటే అవునండి టెంపుల్కి వెళ్తాను, నువ్వు హిందువు కాదు. నేను ఏకాదశి ఉపవాసం ఉంటానండి, నువ్వు హిందువు కాదు. ఒక పని చేస్తే హిందువు కాదు. హిందువు అంటే ధర్మం నేర్చుకోవాలి ఫస్ట్ గా, అర్ధకామాలను అనుభవించాలి, మోక్షాన్ని సాధించాలి. మళ్ళొకసారి చూడండి, ధర్మము నేర్చుకోవాలి, రాసుకోండి కావాలంటే, ధర్మమును నేర్చుకోవలెను, అర్ధకామములను అనుభవించవలను, మోక్షమును సాధించవలెను. సో ఇది మన జీవితం యొక్క అసలు మెయిన్, ఇదంతా కూడా మన సారం ఇదన్నమాట. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా మంది అన్నారు ఇలా బానే ఉంది సార్, నిజమే అన్నారు కొంతమంది. కొంతమంది అన్నారు కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు అని చెప్పి కొంతమంది అన్నారు. కానీ ఒక్కసారి ఆలోచించినట్లయితే బాగా సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు, రఘు మహారాజు కథ తెలుసుకుంటున్నాం ప్రతి సండే నాడు, రఘు వంశం. అందులో రఘు మహారాజు కుమారుడు అజుడు ఎంతో చెప్తాడు, నాన్న వెళ్ళొద్దు, నాన్న వెళ్ళొద్దు, నువ్వు వానప్రస్థానికి వెళ్ళొద్దు అన్నా కూడా వినకుండా రఘు మహారాజు వానప్రస్థానికి వెళ్ళి చివరికి తను ఏం చేస్తాడు, యోగ మార్గం ద్వారా ప్రాణాన్ని వదిలేస్తాడు. ఎందుకు, అవసరం ఏముంది? కొడుకు చెప్పినట్టుగా సంతోషంగా అక్కడ కూర్చోవచ్చు కదా, కొడుకుతో పాటే కూర్చోవచ్చు కదా. కంపల్సరీ ఏం లేదు, వానప్రస్థానికి వెళ్ళడం కంపల్సరీ ఏం లేదు పూర్వకాలంలో కూడా. అండ్ ఇంకొక విషయం మీ అందరికీ చెప్పిందే మనం మహాభారతంలో తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము? ఈయన 180 ఏళ్ళు వచ్చినా కూడా వెళ్ళాడు. ఆయన పేరేంటి? ధృతరాష్ట్రుడు వెళ్ళాడు. అలా కూర్చుంటాడు సంతోషంగా. అందరూ వస్తారు, ఆయనకు మంచిగా రకరకాల డ్రెస్సులు వేయిస్తారు, మంచిగా గంధం లేపనాలు పూస్తారు, చక్కటి స్నానాలు చేయిస్తారు, అందరికి కావాల్సిన వంటలు వండుతారు, అందరూ కావాల్సిన వంటలు ఆయనకు తినిపిస్తారు. అనగానే వచ్చేస్తారు. ఎవరక్కడ అంటే చిత్తం అనుకుంటూ అందరూ వచ్చేస్తారు అక్కడికి. అంతా బానే ఉంది, ఆయన వెళ్ళడు. కొంతమంది అలా కూడా ఉన్నారు. కానీ హిందూ ధర్మం ఏం చెప్తుందంటే నువ్వు ఈ 4 సాధించాలి, ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ముందు 25 ఏళ్ల పాటు, మొదటి 20 ఏళ్ల పాటు, 15-20 ఏళ్ల పాటు స్కూళ్లలో, కాలేజీలో తల్లిదండ్రులు నేర్పించేది, సమాజం నేర్పించేది ధర్మం అంటే ఏంటో నేర్చుకోవాలి. మనం తిరుప్పావై లోపల కూడా ప్రారంభంలో నీతి నియమాలు నేర్చుకుంటాం ఫస్ట్. చాలా బ్యూటిఫుల్ పాయింట్, చాలా బ్యూటిఫుల్ పాయింట్. అర్థం చేసుకోండి, హృదయంతో అర్థం చేసుకోండి, గుండె కదిలిపోతుంది. సో ధర్మంని ముందు నేర్చుకోవాలి జీవితంలో. మనం 15-20 ఏళ్ల పాటు స్కూల్లో, కాలేజీ లోపల, అమ్మ నాన్న దగ్గర, బయట సొసైటీలో ధర్మం నేర్చుకుంటాం. తర్వాత సుమారుగా 20 నుంచి 45-50 ఏళ్ల వరకు అర్థము, కామము సంపాదిస్తాం. దాన్ని గృహస్థాశ్రమము అంటారు. మొదట్లో 15-20 ఏళ్ళు ఏదైతే ఉంటుందో ధర్మం నేర్చుకుంటారు, దాన్ని బ్రహ్మచర్య ఆశ్రమము అంటారు. బ్రహ్మచర్య ఆశ్రమం అయిపోయిన తర్వాత అర్థము, కామము సాధించాలి కాబట్టి గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం అంటే ఏంటి? భార్య, భర్త, పిల్లలు, ఆస్తులు, కార్లు, బంగళాలు, ఇవన్నీ. అర్థము అంటే డబ్బు, కామము అంటే వస్తువులు, అంటే కార్లు, బంగళాలు ఇవన్నీ కొనుక్కోవడాన్ని కామము అంటారు. అర్థము అంటే ఏంటి? డబ్బు సంపాదించడం. సో ఈ అర్థము, కామమునకు సుమారుగా ఒక 25 ఏళ్ళు వేసుకోండి, అంటే 20 నుంచి 45 ఏళ్ళు, పోనీ 50 ఏళ్ళు వేసుకోండి మాక్సిమం. 50 ఏళ్ల వరకు ఇవన్నీ కూడా అనుభవించాలి. తర్వాత వచ్చేది ఏంటి? మోక్షము. అయితే ఈ మోక్షం సాధించడానికి మాత్రం దేవుడు ఏం చేశారంటే 2 రకాల అవస్థలు ఇచ్చాడు. దాన్ని వానప్రస్థము, సన్యాసం అంటాం. అంటే మోక్షం అనేది అంత డైరెక్ట్ గా రాదు, మిగతా వాటికి ఇచ్చాడు ఈజీగా, సులభంగా సాధించేది. ధర్మమేమో బ్రహ్మచర్య ఆశ్రమంలో, అర్థము, కామము 2 ఏమో గృహస్థాశ్రమంలో. మోక్షం అనేటటువంటి ఒక్క పురుషార్థాన్ని సాధించడానికి మాత్రం 2 సెపరేట్ ఫేజెస్ ఇచ్చాడు. మొదటి 25 ఏళ్ల పాటు దాన్ని వానప్రస్థము అంటాము, తర్వాత 25 ఏళ్ల పాటు దాన్ని సన్యాసము అంటాము. వానప్రస్థము అంటే ఏంటంటే జుట్టు తెల్లబడుతూ ఉంటుంది, రోగాలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనకు అర్థమవుతుంది 45-50 ఏళ్ళకి, ఓకే ఇక నేను సమాజానికి దూరం ఎట్లాగా అవుతాను, ఈ రోజు నుంచి నేను లెక్క పెట్టుకోవాలి, దేవుడు నాకు సిగ్నల్ ఇచ్చాడు. మీకు దూరంగా రెడ్ లైట్ సిగ్నల్ పడితే ఏం చేస్తారు? ఇక్కడ నుంచి కాస్త బండిని స్లో చేసుకుంటూ వెళ్తారు. అదే విధంగా ఇప్పుడు నేను ఇన్నాళ్ల పాటు 45 ఏళ్లకు సుమారుగా మనం చాలా యాక్టివ్ గా, డైనమిక్ గా ఉంటాము, సమాజంలో చక్కటి స్థానం వచ్చి ఉంటుంది, బాగుంటాం. 45-50 ఏళ్ల తర్వాత ఏంటంటే ఒక్కసారి రెడ్ లైట్ పడుతుంది, పడగానే ఆ సిగ్నల్ గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకుని ఇప్పటి నుంచి తగ్గించాలి, సమాజంతో తగ్గిస్తూ వానప్రస్థముకి వెళ్ళాలి. వానప్రస్థము అనగా అడవిలోకి వెళ్ళం కాదు. పూర్వకాలంలో అయితే అడవిలోకి వెళ్ళేవాళ్ళు, ఈ కాలంలో అడవిలోకి వెళ్ళారంటే నక్సలైట్ అని పోలీసులు కొడతారు, ఎవరు లేకపోతే పుల్లో సింహాలు తినేస్తాయి. కాబట్టి అలా కాకుండా సమాజానికి దూరంగా ఉంటూ కేవలము ఆత్మీయులకు మాత్రమే దగ్గరగా ఉంటూ మనం ఎవరమో తెలుసుకోవాలనే కోరిక. మనం ఎవరో ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే మనకు బాధ అనిపించదా? అయ్యో బయట అందరూ బతుకుతున్నారు, నిన్నటిదాకా ఆయన చాలా అద్భుతంగా బతికాడు, ఇవాళ లేడు చూడు, ఈవిడ చూడు నిన్నటిదాకా ఎన్నో వస్తువులు కొనుక్కున్నారు, పాపం ఆవిడ లేరు,
ఈయన చూడు నిన్న పొద్దున్న మాట్లాడారు నాతోటి, అంటే ఇంకొక ఆయన అంటాడు గంట కిందే మాట్లాడారండి నాతోటి. ఎందుకు చనిపోయారు? ఆలోచించాలి, ఇది ఆలోచించాలి. ఆలోచించి రేపు నేను కూడా ఇంతే కదా, రేపు నన్ను కూడా నలుగురు మోసుకెళ్తారు కదా. అంటే నేను ఒంటరిగానే వెళ్ళాలా? ఈ రోజు వరకు నా పిల్లలు, నా భార్య, నా కొడుకు, నా తమ్ముడు, నా చెల్లెలు, నా కూతురు, సమాజము, మిత్రులు, వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోవాలా? నా కార్లు ఏమైపోవాలి? నేను కొనుక్కున్నటువంటి బంగళాలు ఏమైపోవాలి? సో దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ ఆల్ దీస్. వీటన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటిది ఏదో ఉన్నది. ఏమీ కారణం లేకుండా భగవంతుడు ఇవన్నీ పుట్టించాడు. కాబట్టి ఆ భగవంతుడు ఎవరో ఇప్పుడు ఇన్నాళ్ళు వృధా చేశాను, 45 ఏళ్ళు 50 ఏళ్ళు వృధా చేశాను. ఇప్పటి నుంచి నేను భగవంతుడు ఎవరో గుర్తించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ భగవంతుడిని నేను గుర్తిస్తాను. అందరికి కొంతమందికి 20 ఏళ్ళకు వస్తుంది, కొంతమందికి 40 ఏళ్ళకు వస్తుంది. 50 ఏళ్లకు వచ్చి తీరవలసిందే, ఆలోచన రావాల్సిందే. అడ్డుగోలు పూజలు కాకుండా ఆలోచన ద్వారా భగవంతుడు ఎవరు అనేటటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? భగవంతుడు దారి లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. దానిని వానప్రస్థము అంటాము. అంటే సమాజానికి టైం తగ్గించాము అంటే మనకు టైం ఎక్కువ వస్తుంది. మనకు టైం ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తాము? ప్రవచనాలు వింటాము, పుస్తకాలు చదువుతాము, చక్కటి విషయాలు తెలుసుకుంటాము. మన భక్తి పుస్తకాలలో ఏమున్నాయి, జ్ఞానం పుస్తకాలు ఏమున్నాయి, వీటన్నిటిలో ఏముందో తెలుసుకుంటాము. తెలుసుకుని అప్పుడు మనకు అర్థమవుతుంది నేను ఎందుకు పుట్టాను, నేను ఏం సాధించాలి. అది వానప్రస్థంలో వచ్చేస్తుంది. వానప్రస్థం కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఇక సన్యాసంలోకి వెళ్తాం. ప్రతి ఒక్కరూ సన్యాసంలోకి వెళ్లి తీరవలసిందే. సన్యాసము అంటే కాషాయ వస్త్రాలు ధరించడం కాదు. సన్యాసము అంటే సమ్యక్ న్యాసము, చక్కగా అన్నిటినీ కూడా త్యజించడము, ఉన్నత స్థానాన్ని అధిరోహించడం. ఇక నాకు ఏమీ లేదు, నాకు భగవంతుడికి తేడా లేదు, నేను భగవంతుడితో కలిసిపోతున్నాను, నాకు మరణము ఇక ఏ విధమైనటువంటి బాధ పెట్టదు. నేను ఇప్పుడు అన్ని సాధించినటువంటి హిందువుని. ధర్మము నా బ్రహ్మచర్య ఆశ్రమంలో సాధించాను, అర్థము కామము నా గృహస్థాశ్రమంలో సాధించాను, మోక్షము అనేది గత 25 ఏళ్లుగా ప్రయత్నం చేస్తూ వానప్రస్థము సన్యాసము అనే ఆశ్రమంలో గుర్తించాను. ఇప్పుడు నేను ముసలిగా అయ్యానని నాకు బాధ లేదు. నా లోపల వ్యాధులు నన్ను బాధ పెట్టడం లేదు, నాలో రోగాలు నన్ను బాధ పెట్టడం లేదు, నన్ను చూడడానికి ఎవరు రావడం లేదు అన్న విషయం నన్ను బాధ పెట్టడం లేదు. ఇన్ని రోజుల పాటు జీవితంలో ఒకరోజు ఆనందంగా ఉంది, ఒకరోజు బాధగా ఉంది, ఒకరోజు ఆనందంగా ఉంది, ఒకరోజు బాధగా ఉంది. కానీ ఎందుకు ఈ ఆశ్రమంలో, ఈ సన్యాసాశ్రమంలో అస్సలు బాధగా ఎందుకు లేదు? ఎందుకు నాకు ఇంత ఆనందంగా ఉంది? నా శరీరం ఓపిక లేదు, మనస్సుకి ఓపిక లేదు, కానీ ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నా నేను? ఓకే, ఇప్పుడు అర్థమైంది. భగవంతుడా, దీన్నే మోక్షం అంటారు. ఇప్పుడు నా మృత్యువు అమృత తుల్యంగా మారబోతోంది. నేను ఇప్పుడు సత్యాన్ని తెలుసుకున్న వాడినయ్యాను. ఇప్పటి వరకు నాలో ఉన్న అంధకారానికి నేను దూరం అయ్యాను. ఇప్పుడు నా మృత్యువు అమృత తుల్యంగా మారుతోంది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఇప్పుడు నేను నిజమైనటువంటి హిందువును, సర్వము తెలిసినటువంటి వాడిని. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. ప్రకృతి శక్తులేవి నన్ను బాధ పెట్టవు, మనుషులెవరూ నన్ను బాధ పెట్టరు. భగవంతుడి చైతన్యం నా లోపల ఉంది. నాకు భగవంతుడికి తేడా లేదు. ఈ శరీరం పడిపోయినా కేవలం అది ఒక షర్ట్ తీసేసినట్టు మాత్రమే. కాబట్టి షర్ట్ తీసేస్తే నేనేమన్నా బాధపడతానా? ఏమీ బాధపడను. నేను ఎల్లలు లేనటువంటి ఆనందాన్ని, హద్దులు లేనటువంటి భగవంతుడని, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడని. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. దీనినే హిందువు అంటారు. హిందువు అనేది అర్థం కాని వాళ్ళు 5 నిమిషాలు టైం ఇస్తాను. 3:23 అయింది, 3:30 వరకు టైం ఇస్తాను. ప్రశ్నలు అడగండి. సిగ్గుపడద్దు. నేను ఈ ప్రశ్న అడిగితే ఏమనుకుంటారో, ఆ ప్రశ్న అడిగితే ఏమనుకుంటారో అని. ఇందులో అందరూ నేర్చుకునే వాళ్ళే కాబట్టి అసలు సిగ్గుపడకూడదు. అడగండి. చాలా అద్భుతమైన విషయం తెలుసుకుంటాం మనము. ఎందుకంటే ఏ పని చేసినా అడ్డగోలుగా చేయకుండా ఎందుకు చేస్తున్నాము అనే విషయం తెలియాలి. ఎందుకు చేస్తున్నాము అంటే జీవితంలో ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించాలి. ఎందుకు సాధించాలి? మన కళ్ళ ముందే పిట్టల్లాగా జనాలు రాలిపోతున్నారు. మన కళ్ళ ముందే రోగాలు వచ్చి జనాలు పడిపోతున్నారు. మన కళ్ళ ముందే కొంతమందికి కాళ్ళు బాలేవు, కొంతమందికి చేతులు బాలేవు, కొంతమందికి శరీరం బాలేదు, కొంతమంది లావుగా, కొంతమంది పొట్టిగా, కొంతమంది నల్లగా, కొంతమంది అసహ్యంగా, కొంతమంది ఆనందంగా, కొంతమంది ధనికులుగాను. ఎందుకు ఇలా ఇన్ని తారతమ్యాలు ఎందుకున్నాయి? వీటన్నిటికీ కారణం ఏమిటి? నేను ఇంకా ఏ జన్మ, ఈ జన్మలో బానే ఉంది నాకు, వచ్చే జన్మ ఏ పురుగ్గానో పుడితే నా బతికేంటి, ఏ కీటకంగానో పుడితే నా బతికేంటి? కాబట్టి అసలు సత్యాన్ని తెలుసుకుంటే నాకు ఈ బాధ పోతుంది కదా.
ఒకరోజు ఆనందం, ఒకరోజు దుఃఖం, ఒకరోజు ఆనందం, ఒకరోజు దుఃఖం. అన్ని బాగున్నంత వరకు బానే ఉన్నాను. కానీ చిన్న తేడా వచ్చినా నేను ఎందుకు ఇంత దుఃఖంగా ఉన్నాను అంటే ఏదో నేను సాధించవలసినటువంటిది సాధించడం లేదు. అందుకోసమనే మనకు హిందూ మతం ఏమంటుందంటే నువ్వు ఆనంద స్వరూపుడవి, సత్ చిత్ ఆనంద స్వరూపుడవి. సత్యము అంటే ఎప్పటికీ ఉండేటటువంటి, చిత్ అంటే చైతన్యవంతమైన ఆనంద స్వరూపుడవి. సత్ చిత్ ఆనందం. భగవంతుడు ఏ రూపమో నీది కూడా అదే రూపము. ఇప్పుడు అడగండి ప్రశ్నలు, లేకపోతే ముందుకెళ్దాం. అర్థమైందా? ఎస్ సార్. చాలా మంది థమ్స్ అప్లు పెడుతున్నారు, చూస్తున్నాను. వెరీ గుడ్. అందుకోసం మనం జీవితంలో, అందుకోసమే మనం ఏంటంటే ఏదో డబ్బు సంపాదిస్తున్నాం కదా అంటే కాదు. పూర్వకాలం లోపల ఎంతో డబ్బు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయే వాళ్ళు భగవంతుడి వైపుకి. అన్ని ఉన్న వాళ్ళు కూడా అన్ని వదిలేసి భగవంతుడి వైపు వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి భగవంతుడు అనేటటువంటిది ఒక ఉన్నతమైనటువంటి శక్తి. ఆ శక్తిని తెలుసుకోవడానికి నేను ముందుకెళ్తాను. వెరీ గుడ్. వెళ్ళడానికి నాకున్న మార్గాలు ఏంటి? ఇప్పుడు మనకి ఎప్పుడైతే ప్రాబ్లం ఉంది అని తెలిసిందో, ఎప్పుడైతే ప్రపంచమంతా కూడా ఏదో ఒకటి నాకు తెలియని రహస్యం ఉంది అన్న విషయాన్ని తెలుసుకున్నాం అందరం. ఎవరికి ప్రశ్నలు లేవని మళ్ళీ ఒకసారి ఇంకొక నిమిషం టైం ఇస్తున్నాను. ప్రశ్నలు లేకపోతే ముందుకెళ్దాం. మన పుస్తకాలన్నీ కూడా మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గ్రంథాలు అనేవైతే అంటామో ఇవన్నీ కూడా ఇదే సీక్వెన్స్ లో ఉంటాయి. ఉదాహరణకు వేదాలు తీసుకున్నారనుకోండి, ముందు సంహిత భాగము అని ఉంటుంది, అందులో మంత్రాలు ఉంటాయి, అంటే ధర్మబద్ధమైన జీవితం నేర్చుకోమని. తర్వాత వచ్చేది బ్రాహ్మణాలు అని ఉంటాయి, అంటే యజ్ఞయాగాలు ఎలా చేయాలి, ప్రొసీజరు, ఇవన్నీ కూడా డబ్బు సంపాదించడానికి, మన కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగపడతాయి. తర్వాత వచ్చే వాటిని అరణ్యకాలు అంటారు. అవి వానప్రస్థ ఆశ్రమంలో మనం ఎలా ఉండాలి, నిజమైనటువంటి వైరాగ్యం అంటే ఏంటి అది తెలిపేది. చివరగా వచ్చేవి ఉపనిషత్తులు, అంటే నేను భగవంతుడు స్వరూపమే అని చెప్పి తెలుసుకోవడం ఎలా. సో చూసారా మన వేదాలు ఎలా చక్కగా ఆర్గనైజ్ చేయబడి ఉన్నాయో, పురాణాలు ఎలా ఆర్గనైజ్ చేయబడి ఉన్నాయి. చెప్పండి. చెప్పండి. మనకు 4 వేదాలు ఉంటాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 వేదాలు ఉంటాయి. ఓకేనా? ఇందులోపల ప్రతి వేదంలో మొదటి కొద్ది భాగాన్ని సంహిత అంటారు. సంహిత అంటే మంత్ర భాగము. అదేంటంటే జనరల్ గా మనకు ధర్మబద్ధమైనటువంటి జీవితం ఎలా గడపాలో తెలియజేసేటువంటి వాటిని సంహిత అంటారు. తర్వాత వచ్చేది బ్రాహ్మణము. సంహిత తర్వాత వచ్చేదాన్ని బ్రాహ్మణము అంటారు. బ్రాహ్మణంలో ఏముంటుంది అంటే మనకు డబ్బు ఎలా సంపాదించుకోవాలి, జీవితంలో కోరికలు ఎలా తీర్చుకోవాలి. అంటే కార్లు బంగళాలు తప్పు కాదు, కార్లు బంగళాలు కొనుక్కోవడం తప్పు కాదు హిందూ మతం ప్రకారం. మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీరు చెప్పండి, కార్లు బంగ్లాలు కొనుక్కోవడం తప్పు కాదు, హిందూ ధర్మంలో కొనుక్కోమని చెప్తారు. సో కాబట్టి మన వేదాలలో కూడా అంటారు, దేవుడా నా ఇంట్లోపల ఇంటి నిండా ఆవులు నింపు, ఇంటి నిండా గుర్రాల్ని నింపు, నా ఇంటి నిండా దాసీలు నింపు. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం, శ్రీ సూక్తం తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి ఏంటంటే కోరికలు కోరుకోవడం తప్పు కాదు. కానీ 70 ఏళ్ల వాడు కోరుకునే కోరికలు వేరే రకంగా ఉండాలి, 20 ఏళ్ల వాడు కోరుకుంటే వేరే రకంగా ఉండాలి. 20 ఏళ్ల వాడు కారు కొత్తది కొనుక్కోవాలంటే తప్పులేదు, 40 ఏళ్ల వాడు బంగ్లా కొనుక్కోవాలంటే తప్పులేదు, 70 ఏళ్ల వాడు కొత్త కారు కొనుక్కోవాలి, 70 ఏళ్ల వాడు కొత్త బిజినెస్ చేయాలి, కొత్త డబ్బు సంపాదించాలనుకోవడం తప్పు. మన హిందూ ధర్మంలో ఆ పద్ధతి ఉంది. కాబట్టి అందులో ఫస్ట్ భాగం సంహితము, తర్వాత వచ్చేది బ్రాహ్మణము, తర్వాత వచ్చేది 50 నుంచి 70 ఏళ్ల వరకు ఉన్నటువంటి అరణ్యకము లేదా వానప్రస్థం. సో అరణ్యకము అంటారు. వేదంలో 3వ భాగంని అరణ్యకము అంటాము. అరణ్యకం లోపల ఏంటంటే నేను వానప్రస్థం ఎలా సాధించాలి. వానప్రస్థం అంటే ఏంటి? అందరికీ మెల్లమెల్లగా క్రమ పద్ధతిలో దూరంగా ఉండడం. ఒక్కనే వచ్చాను, ఒక్కనే వెళ్తాను. కాబట్టి వీటన్నిటికీ కూడా సమాజంలో ఉన్న భౌతిక వస్తువులన్నీ నాకు ఆనందం కలిగించవు, నేను ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అనేది తెలియజేసేదాన్ని అరణ్యకము అంటారు. చివరగా వచ్చేదాన్ని ఉపనిషత్తు అంటారు. దీన్నే వేదాంతము అని కూడా అంటారు. వేదాంతం అన్న ఉపనిషత్తు అన్న ఒకటే. 4 భాగాలు: సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులో ఏముంటుందంటే నువ్వే భగవంతుడురా బాబు, భగవంతుడికి నీకు తేడా లేదు అని చెప్తారు. ఇదే విషయాలు పురాణంలో చెప్తారు. కానీ మనం పురాణాలలో కథ నేర్చుకుని ఆగిపోతాం. ఓకే, సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే దీన్ని సాధించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే 1 సెకండ్ టైం ఇస్తాను, అడగండి. 1 మినిట్ టైం ఇస్తాను, అడగండి.
వండర్ఫుల్. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? మన జీవితంలో మనం హిందువుని కావాలి అంటే ముందు ఏం నేర్చుకోవాలి? ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించాలి అని చెప్పి నేర్చుకున్నాం. డైరెక్ట్ గా మోక్షంలోకి వెళ్ళినా కూడా తప్పే. ఎందుకంటే ఇంట్లోపల అన్ని వదిలేసి చదువు నేర్చుకోలేదు, సంధ్య లేదు, బాధ్యతలు లేవు, డైరెక్ట్ గా సన్యాసం బట్టలు కట్టుకుని వెళ్ళిపోకూడదు. 4వ స్థాయి మోక్షము. కాబట్టి అది సాధించాలంటే ముందు మనలో పరిణతి రావాలి. ఆ పరిణతి రావడం కోసం అని మనకి ఏంటంటే మెట్లున్నాయి. ఇప్పుడు కొన్ని మెట్లు అని చెప్తాను, అవి రాసుకోండి. మొదటిది ఏంటంటే ద్వైత సిద్ధాంతము. రాసుకోండి. ద్వైతము. ద్వైతము అంటే నేను వేరు, భగవంతుడు వేరు. నేను వేరు, భగవంతుడు వేరు అని చెప్పేదాన్ని ద్వైత సిద్ధాంతము అంటారు. రెండవది ఏంటంటే విశిష్ట అద్వైతము అంటారు. విశిష్ట అద్వైతము అంటే స్పెషల్ కేస్ ఆఫ్ అద్వైత. స్పెషల్ కేస్ ఆఫ్ అద్వైతాలో ఏముంటుంది? నేను భగవంతుడి యొక్క అంశని. నేను మొత్తం భగవంతుడిని కాదు, కానీ భగవంతుడి అంశ నా లోపల ఉంది. నా లోపల భగవంతుడు కొన్ని లక్షణాలు పెట్టాడు. ఈ ప్రపంచమంతా భగవంతుడే కాబట్టి ఆ భగవంతుడి యొక్క అంశ నా లోపల ఉంది అనే దాన్ని విశిష్ట అద్వైతము అంటారు. మూడవ దాన్ని అద్వైతము అంటారు. అంటే నాకు భగవంతుడికి తేడా లేదు, ఈ ప్రపంచంలో భగవంతుడు తప్ప వేరేది లేదు, కాబట్టి నేనే భగవంతుడను అని చెప్పి తెలుసుకోవడం. ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము. ఇలా ఈ ఫ్లో ఉండాలి. ద్వైతంలోంచి విశిష్టాద్వైతంలోకి రావాలి, విశిష్టాద్వైతంలోంచి అద్వైతంలోకి రావాలి. అర్థం కాని వాళ్ళు అడగండి, మొహమాటం లేదు, ఆపుతున్నా. మరోసారి చెప్పండి సార్. విశిష్ట అద్వైతం ఒకసారి చెప్పండి సార్. మొదటిది ద్వైతము. ద్వైతము అంటే నేను వేరు, భగవంతుడు వేరు. సింపుల్. నేను వేరు, భగవంతుడు వేరు, అది ద్వైతం. రెండవది ఏంటంటే సాధనకి మెట్ల సార్ ఈ మూడు. ఏంటమ్మా? ఈ మూడు మోక్ష సాధనకి మెట్ల సార్. సాధనకు మెట్లు, సాధనకి మెట్లు. మనకు ఏదైనా సాధించాలి అంటే ఈ మార్గంలో ఆటోమేటిక్ గా మనం ఈ మార్గంలోనే వెళ్తాం. అయితే వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మొదట ప్రతి ఒక్కరూ కూడా ద్వైతము అనే దాంతో ప్రారంభిస్తారు. ద్వైతము అంటే ఏంటి? నేను వేరు, దేవుడు వేరు. కాబట్టి నేనేం చేయాలి? దేవుడికి నిత్యము దండం పెట్టుకోవాలి, దేవుడు వచ్చి కోరిక తీరుస్తాడు. ఒక అల సముద్రంలో లేచింది, ఇలా చూస్తుంది చుట్టూరుగా. అలా అంటే ఏమంటారు మీరు? వేవ్. వేవ్ ఇలా లేచి చూస్తుంది చుట్టూరుగా. నేను లేస్తున్నాను, పడిపోతున్నాను. సముద్రం పెద్దది, నేను బుజ్జిగా ఉన్నాను. నేను లేస్తున్నాను, పడిపోతున్నాను. సముద్రం ఎప్పటికీ ఉంటుంది. నేను బుజ్జిగా ఉంటాను, సముద్రం ఏమో పెద్దది. నేనేమో ఒక పుట్టుక ఉంది, ఒక మరణం ఉంది. సముద్రం మాత్రం నిరంతరము కొనసాగుతుంది. సముద్రము సర్వశక్తివంతమైనది, నాలో ఏ శక్తి లేదు, కాబట్టి నేను సముద్రానికి దండం పెడుతున్నాను అని ఒక అల అన్నది. అందరికి అర్థమైందా? హలో సార్, బాగుంది సార్. అందరికి అలా. దీనిని ద్వైతము అంటారు. ద్వైతము అంటే ఏంటి? నేను వేరు, దేవుడు వేరు. నాకు కోరికలు వచ్చినప్పుడు దేవుడిని ప్రార్థిస్తాను, దేవుడు నాకు కరుణిస్తాడు. వత్సా కళ్ళు తెరుస్తాం, అప్పటిదాకా నిద్రపోయి ఉంటాం. కళ్ళు తెరువు అనగానే ఇలా ఇందులోంచి ఒక చిన్న కిరణం వచ్చి మనలో పడుతుంది. ఇది ద్వైతం అంటారు అనమాట. ద్వైతం అంటే నేను వేరు, దేవుడు వేరు అనేటటువంటి భావనని ద్వైతము అంటారు. తిరుప్పావై విశిష్ట అద్వైతం. ఇప్పుడు మనం రెండవ మెట్టు ఏంటంటే విశిష్ట అద్వైతము అంటారు. ఏమంటారు? విశిష్ట అద్వైతము. రాసుకోండి అందరు, విశిష్ట అద్వైతము. ఇంకొక 10 minutes ఇలాంటి కష్టమైన పదాలు ఉంటాయి, ఆ తర్వాత సులభమైన యాత్రలోకి వెళ్తాం. కొద్దిగా కష్టమైనవి రాసుకోండి. విశిష్ట అద్వైతం. విశిష్ట అద్వైతం అంటే నేను దేవుడి యొక్క అంశను. దేవుడు నేను ఒకటి కాకపోవచ్చు, దేవుడు అనంతం, నేను కొద్దిగా లిమిటెడ్, కానీ నాలో కూడా దేవుడు అంశం ఉంది కదా అనుకునేదాన్ని విశిష్ట అద్వైతం అంటాం. ఉదాహరణకి అలా ముందేమనుకుంది? నేను వేరు, సముద్రం వేరు. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నాను, సముద్రం పెద్దగా ఉంది. నాకేమో ఒక స్టార్ట్ పాయింట్, ఒక ఎండ్ పాయింట్ ఉన్నాయి. సముద్రం అలా కాదు, ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతము. కాబట్టి నేను వేరు, సముద్రం వేరు. సముద్రమా నీకు దండము అని అలా మొక్కుకుంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత అలా ఆలోచిస్తూ ఉంటుంది, నేను సముద్రంలో ఒక భాగమే కదా, నేను దేవుడిలో ఒక భాగమే కదా. దాన్ని విశిష్ట అద్వైతము అంటారు. ఆలోచించగా మనకేం తెలుస్తుందంటే నేను దేవుడిలో భాగంనే. ఈ ప్రపంచమంతా దేవుడు ఉన్నప్పుడు నేను కూడా దేవుడిలో భాగమే కదా. 100 బిందువులు కలిసి ఒక చిన్న గ్లాస్ లోపల మీరు అందరూ కలిసి 150 మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఈ కాల్ లోపల ఈ 150 మంది 150 మిల్క్ చుక్కలు ఇందులో వేశారనుకోండి. ఇందు లోపల వేగానే ఏమైంది? ఇక్కడ నా దగ్గర ఒక గ్లాసుడు పాలు తయారయ్యాయి. గ్లాసుడు పాలల్లో మీరు అందరూ వేసినటువంటి చెంచాడు పాలు ఉన్నట్టే కదా. సో కాబట్టి భగవంతుడిలో అందరం ఉన్నాము, భగవంతుడి లోపలే అందరం ఉన్నాము.
మన లోపల భగవంతుడి యొక్క లక్షణాలు కొన్నైనా ఉన్నాయి అని చెప్పి దాన్ని విశిష్ట అద్వైతము అంటారు. సో అలా లేచి అనుకుందిట, నేను వేరు కాదు, చూస్తున్నాను కదా సముద్రం లోపలే ఒక భాగాన్ని అని సంతోషపడింది. మూడవ భాగం వచ్చేసరికి ఏమైందంటే, అలా ఆలోచించి అంటుంది, నేను ఉప్పగానే ఉంటాను, సముద్రంలో మధ్యగా చూసుకున్నా ఉప్పగానే ఉంటుంది, మొత్తం నీరే. నీరుకే ఒక చోట బుడగా అంటున్నారు, ఒక చోట అలా అంటున్నారు, ఒక చోట తరంగము అంటున్నారు, ఒక చోట పెద్ద కెరటము అంటున్నారు. పేర్లు వేరు వేరు గాని నేను సముద్రము తేడా ఏమిటి? నేనే సముద్రాన్ని. నన్ను చూసి ఇక్కడ అలా ఉంది, అక్కడ సముద్రం ఉంది అంటారా? అనరు కదా. నన్ను కూడా చూసి సముద్రమే అంటారు. కాబట్టి నేనే సముద్రాన్ని, నేనే దేవుణ్ణి, నేనే దైవ స్వరూపుడని, దేవుడికి వేరుగా ఈ ప్రపంచంలో ఏమీ లేదు అనేదాన్ని అద్వైతము అంటారు. కొద్దిగా కష్టంగా ఉన్నా కూడా అర్థమైందా లేదా చెప్పండి ఒకసారి. అర్థమైంది సార్. అదే ఉంది. కానీ ఈ సముద్రం కాన్సెప్ట్ లో ఒక్కసారి చెప్పండి సార్. ఎగ్జాంపుల్ బాగుంది, ఒకసారి చెప్పండి. చాలా బాగా అర్థం సార్. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఒకసారి విశిష్టాద్వైతం దగ్గర నుండి చెప్పండి సార్ ప్లీజ్. సరే, మళ్ళొకసారి చెప్తాను, శ్రద్ధగా వినండి అందరూ ప్లీజ్ శ్రద్ధగా వినండి, అందరూ కొద్దిసేపు ఒక్క 15 నిమిషాలు నా చేయి పట్టుకోండి. తర్వాత ఇక మీరు ఇక డైరెక్ట్ గా భగవంతుడు చేయిలోకి వెళ్ళిపోతారు, భగవంతుడు ఆధీనంలోకి వెళ్ళిపోతారు. ఒక్క 10 నిమిషాలు నా చేయి పట్టుకోండి. నేను వేరు, దేవుడు వేరు. ద్వైతము రాసుకోండి, పెన్నుతో రాసుకోండి. నేను వేరు, దేవుడు వేరు. నేను ఒక సామాన్యుణ్ణి, నేను పాతకుండను, భగవంతుడు ఉత్తముండు. సో నేను పాతకుండను, భగవంతుడా నువ్వు ఉత్తముండవు, నేను పాతకుండను. భగవంతుడు గొప్పవాడు, నేను చెడ్డవాడిని. ఇది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ద్వైతులు. వాళ్ళు ఏంటంటే భగవంతుడిని టోటల్ గా వేరే చోటికి పంపించేస్తారు. కానీ భగవంతుడు కుయ్యో మొర్రో అంటున్నాడు, బాబు నేను అంతా వ్యాపించి ఉన్నాను అంటున్నాడు. నువ్వేమంటున్నావు? నాలో ఉన్నావు. లేదు, నేను పాతకుండానే, నేను పాపిని, నేను పరమ దుర్మార్గుని, నేను చెడ్డవాడిని. హిందూ మతంలో అది ఉండదు తెలుసా. హిందూ మతంలో నువ్వు పవిత్రుడవు అని ఉంటుంది కానీ ఎప్పుడు పాపివి అని ఉండదు. హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే, మనం కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే ఈ ధర్మంలో పుట్టాం. మనం అందరం కూడా పవిత్రులము. అది తెలుసుకోలేకపోతున్నాం, అదై ఉండొచ్చు. దట్ ఈస్ పర్ఫెక్ట్, అర్థం అది. కానీ మనం మాత్రము పవిత్రులము. కాబట్టి రెండవ దశ లోపల ఏమైందంటే, విశిష్టాద్వైతంలో ఈ అల లేచింది, లేచి ఇలా చూస్తుంది. ఇందాక దాకా నేను ఏమనుకున్నాను? నేను అలను, అది సముద్రము అనుకున్నాను. నాకేమో ఒక స్టార్ట్ పాయింట్ ఉంది, ఒక ఎండ్ పాయింట్ ఉంది. నేను ఇలా లేచాను, ఇలా పడిపోయాను, పుట్టాను, మరణించాను. కానీ సముద్రం ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి నేను వేరు, సముద్రం వేరు అనుకున్నాను. కానీ ఒకసారి ఆలోచిస్తే సముద్రంలో నేను ఎక్కడ పడ్డాను? మళ్ళీ అల్టిమేట్లీ సముద్రంలోనే పడ్డాను కదా. అంటే సముద్రంలోంచి వచ్చి సముద్రంలోనే కలిసిపోయాను. దేవుడిలోంచి వచ్చాను, దేవుడిలోనే కలిసిపోతాను. తిరుప్పావైలో నేను శ్రీకృష్ణుడిలో కలిసిపోతాను అని ఆవిడ అనుకునేది విశిష్ట అద్వైతం. అర్థమైందా కాలేదా? సిగ్గుపడద్దు. అయింది సార్. చాలా బాగా అర్థమైంది సార్. అలా వెరీ గుడ్. ఇప్పుడు మూడోది అర్థం చేసుకోండి. మూడో పాయింట్. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ అలా ఆలోచిస్తుంది. నేను సముద్రంలో భాగము ఓకే బానే ఉంది, కొద్దిగా ఒక అడుగు ఎదిగాను. కాకపోతే నాకు ఒక డౌట్ వస్తుంది. ఎవడన్నా చూపించి ఇక్కడ అలా ఉంది, అక్కడ సముద్రం ఉంది అంటాడా? లేకపోతే ఇది మొత్తం సముద్రం అనే చెప్తాడా? అంతా సముద్రం అనే చెప్తాడు. అంటే నన్ను కూడా చూసి సముద్రం అని అంటారు, కానీ అది అలా, ఇది సముద్రం అని ఎవడు అనడు. అలలో ఉన్నది నీరే, సముద్రంలో ఉన్నది నీరే, పెద్ద కెరటంలో ఉన్నది నీరే, చిన్న బుడగలో ఉన్నటువంటిది నీరే. కానీ ఇదంతా కూడా నీరే అంటాడా ఎవడన్నా? ఇది గాలి అంటాడా? అన్నాడు కదా, ఇదంతా నీరు అని అంటాడు. అంటే నీటి తత్వం గనక ఆలోచించినట్లయితే నేను సముద్రాన్నే, నేను సముద్రం తప్ప వేరే కాదు, నేను సముద్రం తప్ప వేరే కాదు, నేను సముద్రం తప్ప వేరే కాదు, నేను భగవంతుడిని తప్ప వేరేది కాదు, అవకాశమే లేదు. అహం బ్రహ్మాస్మి, నేను ఆ పరబ్రహ్మమై ఉన్నాను. తత్వమసి, నేనే ఆ భగవంతుడై ఉన్నాను. ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ విషయం ఏదైతే నాకు తెలిసిందో అప్పుడే నేను పరబ్రహ్మగా మారిపోయాను. అయం ఆత్మా బ్రహ్మ, ఈ ఆత్మ ఏదైతే ఉందో నాలో అదే ఆ పరబ్రహ్మ. సర్వం కల్విదం బ్రహ్మ, అన్నిట్లలో ఉన్నటువంటిది బ్రహ్మ పదార్థమే కదా.
కాబట్టి నేను భగవంతుడికి వేరుగా లేను, నేనే భగవంతుడినై ఉన్నాను. నా లోపల ఉన్నటువంటి దైవత్వాన్ని వెలికి తీయడమే నేను చేయవలసినటువంటి పూజ, నేను చేయవలసినటువంటి వ్రతము, నేను చేయవలసినటువంటి నోము, నేను చేయవలసినటువంటి అభిషేకము, నేను చేయవలసినటువంటి సాధన. ఆ సాధన ఏంటో తెలుసుకునేదే ఒక మార్గము తిరుప్పావై. హలో, అందరికి అర్థమవుతుందా? హలో, ప్రశ్నలు అడగండి, ప్రశ్నలు అడగండి, ప్రశ్నలు అడగండి. ఇదే అద్వైతం. ఇదే అద్వైతం. మనలో ఉన్న దేవుడు. జై శ్రీకృష్ణ సార్. అద్వైతంలోని సముద్రం అలా గురించి అనుకున్నాం కదా, అలకి అర్థమవుతుంది నేను కూడా సముద్రమునే, నేను నీరునే, నేను అందులో అంశాన్నే, నేను అది వేరు కాదు అని తెలుసుకుంటుంది. మీరు కూడా అలా చేయాలి. ఇప్పుడు మనం కూడా తిరుప్పావై 4 క్లాసులు చెప్పుకుందాం అనుకున్నాము. చూద్దాం. నేను స్పీడ్ గా చెప్పలేను, నాకు స్పీడ్ గా చెప్పడం చేత కాదు. ఓకే, 4 క్లాసులు అనుకున్నాము. ఒకవేళ 2 క్లాసులు ఇంకా పెరిగితే పెరుగుతాయి, మరి ఏం చేస్తాం. ప్రస్తుతానికి అయితే 4 క్లాసులే ప్లాన్ చేశాను. కానీ మీ అందరికీ తెలుసు నాకు స్లోగా చెప్పడం చేత కాదు. కాబట్టి మీరు చూద్దాం, మన సమయాన్ని బట్టి ఎలా ఉందో అలా భగవంతుడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్దాం. ఇప్పుడు నౌ కమింగ్ బ్యాక్ టు మన క్వశ్చన్. తిరుప్పావై విశిష్ట అద్వైతం అన్నట్టు వినపడింది. చెప్తాను విశిష్ట, అందుకే అన్నాను దిస్ ఈజ్ డిఫరెంట్. ఇది 90% విశిష్ట అద్వైతం, కానీ 10% ఉపనిషత్తులతో సంబంధం ఉంది అనే పాయింట్ నేను ఇంకా చెప్పలేదు, చెప్తాను. ఇది విశిష్టాద్వైతమే, కానీ ఇది జ్ఞాన యోగంలోకి వెళ్తుంది. అదేంటో తెలుసుకుందాం. ఒక్క నిమిషం. మీకు వచ్చిన డౌట్ చాలా మంచిది. గాడ్ బ్లెస్ యూ, మంచి ప్రశ్న అడిగారు. నెక్స్ట్, ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? మీకు వచ్చిన డౌట్ కరెక్ట్. వెంకట చైతన్య. అవును సార్. యశోద అడగండి, యశోద అడగండి. ఏంటి యశోద? పూచి మంచి గారు. ఇందాక కూడా విశిష్టాద్వైతం తిరుప్పావైకి కాన్సెప్ట్. అవును, చెప్తాను. అది ఎందుకో చెప్తాను. ఇంకా మనకు అక్కడ దాకా రాలేదు. మనం ముందు ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతం అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. అర్థం కాని వాళ్ళు అడగండి. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎలాగో మీకు అర్థమైనా కాకపోయినా ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. సార్, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయం ఆత్మ బ్రహ్మ, ఇవి 4 కూడా అదే వరుసలో ఉన్నట్టున్నాయి కదా సార్? ద్వైతం, విశిష్ట ద్వైతం, అద్వైతం. ఈ 4 అద్వైతమే. సరే సార్. ఈ 4 కూడా ఉపనిషత్తుల వాక్యములే. హిందూ ధర్మంలో అన్నిటికంటే కూడా ఉన్నత స్థానంలో ఉన్న వాటిని ఉపనిషత్తులు అంటారు. ఎందుకంటే ప్రతి వేదం యొక్క చివరి భాగంలో ఉపనిషత్తు అంటారు, లేదా వేద అంతము అంటారు. వేద అంతము లేదా ఉపనిషత్తు అంటే ఒకటే. ఈ వేదం యొక్క అంతము, వేదం యొక్క చివర, వేదం యొక్క చివర ఉపనిషత్తులు ఉంటాయి. ఈ 4 వేదాలలో బోలెడని 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో 10 ఉపనిషత్తులు గొప్పవి. ఉపనిషత్తుల్లో అత్యద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఏం చెబుతుందంటే నీలోనే దేవుడు ఉన్నాడు, నువ్వే దేవుడివి అని చెప్పి చెప్తుంది. దేవుడు లేనిది ప్రపంచంలో లేదు. ఒకవేళ ప్రపంచంలో నీకేదైనా కనిపిస్తోంది దేవుడు తప్ప అంటే అది అసత్యము అన్నాడు. మళ్ళొకసారి చెప్తా, వినండి, రిపీట్ చేయండి. ఎవరైనా దేవుడు తప్ప నీకేదైనా వస్తువు కనిపించిందంటే అది అసత్యం. ఎవరైనా చెప్పండి ప్లీజ్. ఎవరైనా చెప్పండి. కరెక్ట్. సో బ్రహ్మ సత్యం, నేను అన్నది రాసుకోండి. బ్రహ్మ సత్యం జగత్ మిథ్యా, బ్రహ్మ సత్యం జగత్ మిథ్యా అని రాసుకోండి అందరూ. దేవుడు ఒక్కడే ఇక్కడ సత్యము, మిగతాదంతా కూడా అసత్యము. కాబట్టి నువ్వు దేవుడివే, నేను దేవుడు. బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్యా. మిథ్య అంటే అబద్ధం, భ్రమ అన్నట్టు. క్లియర్? ఇప్పుడు నేను ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తే మనం కాస్త ముందుకెళ్తాం. ఇవాళ క్లాసు 4:15 దాకా వెళ్తుంది. హడావిడి పెట్టకండి, హడావిడి పడకండి. ఓకే, ముందుకెళ్ళనా? ఓకే, ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ తెలుసుకుందాం. మనం అందరం ఏం చేసామంటే, కట్ అయిందా? లేదు. మనం అందరం ఏం చేస్తున్నామంటే చిన్న గిన్నెలు తీసుకున్నాం. మీరు గ్లాస్ తీసుకున్నారు, నేను బిందె తీసుకున్నా, ఇంకొక ఆవిడ కుండ తీసుకుంది. అందరము 100 మంది గోపికలం. ఓకే, కలిసి 150 మంది. ఇప్పుడు 150 మంది ఉన్నారు కదా కాళ్ళ లోపల. 150 మంది కలిసి మనం ఏం చేసామంటే ఒక పెద్ద నది దగ్గరికి వెళ్ళాం. ఆ నది లోపల అందరం కలిసి అందరి కుండల లోపల నీళ్లు నింపుకున్నాం. ఇప్పుడు ఏమైంది? మృదుల గారు అంటారు, ఈ కుండలో ఉన్నటువంటి నీళ్లు నావి అంటారు. ఈ కుండ నాది. నేనంటాను, ఈ కుండ నాది.
అంటారు. అలా ఎవరి కుండలో ఉన్న నీళ్ళని వాళ్ళు ఇవి నావి 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 అనుకుంటున్నారు. ఇందులోకి ఎవడో అల్లరి పిల్లాడు వస్తాడు, వచ్చి అన్ని కుండల్ని పగలగొడతాడు. ఆ నీళ్ళన్నీ మళ్ళీ అందులోనే పడిపోతాయి. అంటే భగవంతుడిలోంచే వచ్చి భగవంతుడిలోనే కలిసిపోతాం మనం. భగవంతుడిలోంచే వచ్చాము, భగవంతుడిలో కలిసిపోయాం. ఉదాహరణ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకో ఉదాహరణ చెప్తాను, అందరికీ తెలిసిన ఉదాహరణనే. మీరు బంగారము తీసుకొని ఒక షాప్కి వెళ్ళారు, జాయ్ అల్లుకాస్. మా ఆవిడ నా మొత్తం డబ్బు అక్కడే పెట్టింది. జాయ్ అల్లుకాస్ వాడు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టాడు. ఏం చెప్తాం? మాట అంటే కోపం, వల్ల ఇంట్లో గొడవలు అయిపోతాయి. సో జాయ్ అల్లుకాస్ వాడి దగ్గరికి తీసుకెళ్తాం మన బంగారాన్ని. తీసుకెళ్తే వాడు ఏం చేస్తాడు? బంగారంతో ఆభరణాలు తయారు చేస్తాడు. ఇప్పుడు ఆ ఆభరణాన్ని మీరు బంగారం అంటారా, లేకపోతే వెండి అంటారా? బంగారం అని అంటారు. బంగారం. ఈ ఆభరణాన్ని మీరు తీసుకెళ్లి లలితా జ్యువెలర్స్ దగ్గరికి తీసుకెళ్తారు. వాడు దాన్ని ఆభరణము అంటాడా, బంగారము అంటాడా? షాప్ వాడికి ఎలా చూస్తారు దాన్ని? బంగారం లాగే చూస్తాడు. బంగారమే సార్. కంసాలి దగ్గరికి వెళ్తారు. కంసాలి దగ్గరికి వెళ్తే వాడు దాన్ని బంగారం అంటాడా, లేకపోతే ఆ ఆభరణం తీసుకొచ్చావు అంటాడా? బంగారమే. బంగారమే. అన్నిట్లలో ఉన్నటువంటిది సువర్ణమే, అన్నిట్లలో ఉన్నటువంటిది బంగారమే. వాడు మీకు డబ్బులు ఇచ్చేది ఆ బంగారానికే డబ్బులు ఇస్తాడు. అన్నిట్లలో ఉన్నటువంటిది బంగారానికి ఎన్నో రకాల రూపాలు ఉన్నాయి. మనం అందరము కూడా ఒకే పదార్థంతో తయారైనటువంటి వివిధ రూపాలు, కానీ మనలో ఉన్నటువంటి మూలము నిన్న విష్ణు సహస్రనామం చదివి అటెండ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. నిన్న విష్ణు సహస్రనామంలో మనం ఏం తెలుసుకున్నాము? అధిష్టానము. కరెక్ట్, వెరీ గుడ్, వెరీ గుడ్. అదే నిన్న మనం తెలుసుకున్నాం భగవద్గీతలో, సారీ విష్ణు సహస్రనామంలో నిన్న జాయిన్ అయినప్పుడు అది ఉపాదానము అని చెప్పి తెలుసుకున్నాం. సో చూసారా? కాబట్టి మనం అందరము కూడా ఒకే దాంతో తయారు చేయబడ్డాము. ఇంకొక విషయం మీకు చెప్తున్నాను, చూసుకోండి. ప్రపంచంలో మీకు కనిపించే ఏ వస్తువు కూడా పంచభూతాలు కానిది ఉండదు. ఆకాశము, గాలి, నీరు, అగ్ని, భూమి, ఇవి తప్ప వేరేది కనిపించదు మీకు. భగవంతుడు వాటినే సృష్టించాడు. కాబట్టి ఏంటంటే ఇది చాలా అద్భుతం. ఒకసారి ఏమైందంటే, నా దగ్గర ఒక అద్దం ఉంది, అద్దంలో చూశాను, సూర్యుడు కనిపిస్తున్నాడు. పక్కన ఒక 150 మంది, మీరు అందరూ వచ్చారు, 155 మంది వచ్చి ఇలా చూస్తున్నారు. అందరి దగ్గర సూర్యులు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది సూర్యులు ఉన్నారండి? ఎవరన్నా జవాబు చెప్పండి. ఒక్కడే సూర్యుడు సార్. అందరికీ కనబడుతున్నాడు, అందరిలో ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎంతమంది ఉన్నారండి? పరమాత్మ దేవుడు ఒక్కడే దేవుడు. దేవుడే అంటే జీవాత్మకి పరమాత్మకి తేడా ఏమన్నా ఉందా? నా దగ్గర ఉన్నదాన్ని జీవుడి యొక్క ఆత్మని జీవాత్మ అంటారు. ఇవన్నిటిని పుట్టించినటువంటి పరమమైన ఆత్మను పరమాత్మ అంటారు. జీవ ఆత్మకు పరమ ఆత్మకు ఏమన్నా తేడా ఉందా? లేదు సార్, రెండు ఒకటే. లేదండి, రెండు ఒకటే. తిరుప్పావై లోపల గోదాదేవి జీవాత్మ, శ్రీకృష్ణ పరమాత్ముడు పరమాత్మ. జీవాత్మని పరమాత్మలో నడుచుకుంటూ వెళ్ళి ఆయన యొక్క అంశగా మారిపోవడం అనేది ఏదైతే ఉందో అది తిరుప్పావై. అంతే, సింపుల్. తిరుప్పావై అంటే ఏంటి అంటే, జీవాత్మ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ పరమాత్మని తెలుసుకునేవే తిరుప్పావై. అదే శ్రీ అనేటటువంటి వ్రతము. శ్రీ అంటే ఏంటి? ఓకే, మళ్ళీ ఒకసారి నేను ఇంతకు ముందు చెప్పిన మాటలు చెప్తాను. శ్రీ సూక్తం అటెండ్ అయిన వాళ్ళు రివిజన్ అవుతుంది, మిగతా వాళ్ళు కొద్దిగా శ్రద్ధగా రండి. శ్రీ అంటే ఏంటి? శ్రీ అంటే సా రా ఈ, అంటే సృష్టి, స్థితి, లయ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చైతన్య శక్తి. దీనినే ఓంకారము అని చెప్పేసి అంటారు. ఆడవాళ్లకు చెప్పినప్పుడు శ్రీ అంటారు, మగవాళ్లకు చెప్పినప్పుడు ఓంకారము అంటారు. అర్థం కాని వాళ్ళు అడగండి. శ్రీ అన్న ఓంకారం అన్న ఒకటే. తిరుప్పావై అంటే తిరు అంటే శ్రీ అని అర్థం కదా. తిరుప్పావై, పావై అంటే వ్రతము, శ్రీ అంటే ఓంకార వ్రతము. రాసుకోండి అందరూ కూడా. శ్రీ తిరుప్పావై అనగా ఓంకార వ్రతము. ఓంకారం అంటే ఏంటి? ఓంకారం అంటే ఎలా ఉంటుంది? ముకారం మకారం కలిపితే మకారాల కలయికే ఓంకారం. అది కరెక్టే, నేను అన్నది అది కాదు. నేను బొమ్మలు వేయాలి, ఒక్క నిమిషం.
ఒక్క నిమిషం, నాకు చాక్ పీస్ ఇక్కడ సోఫా కింద పడిపోయింది. యా, ఇది దొరికిందంటే మీరందరూ మోక్షం సాధిస్తారు. దొరక్కపోతే అందరూ చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్తారు అనుకున్నా. సో మీ అదృష్టం బాగుంది, మీరందరూ కూడా మోక్ష సాధన చేస్తారు. ఓకే, ఈ ఓంకారము ధనుస్సు లాగా ఉందా లేదా? ధనుస్సు లాగే ఉంది సార్. ఓకే, ఈ నెల పేరేంటి? సూర్య నెల పేరేంటి? సూర్యుడున్న నెల ఇది ఏంటి? సూర్యుడు నెల ఏంటి? కరెక్ట్. అందుకే ధనుస్సు వేసారా? ధనుస్సు అన్నా ఓంకారం అన్నా ఒకటే అని అర్థమైందా మీకు? ఓంకారపు నెల. ఇది ప్రారంభమయ్యేది టిపికల్లీ మార్గశిర పుష్యమాసాల్లో ఉంటుంది. మార్గశీర్షము అంటారు. మార్గశిర మాసాన్ని మార్గశీర్షము అంటారు. కొద్దిగా మంచిగానండి, కొద్దిసేపు 15 నిమిషాలలో వదిలేస్తా, శ్రద్ధగినండి. మార్గశీర్షము, మార్గము అంటే ఏంటి? ఇది కొద్దిసేపు ఆపండి. ఇది మార్గము. శీర్షము అంటే ఇది మార్గమునకు శీర్షం. ఈ యారోలో ఈ చిన్న భాగం వి భాగం ఏదైతే ఉందో దాన్ని శీర్షము అంటారు. మార్గశిర మాసాన్ని నేనే అని చెప్పాడు కదా భగవంతుడు భగవద్గీతలో, మాసానాం మార్గశీర్షో. మార్గశిర మాసం ఒకప్పుడు ఏంటంటే మన చైత్ర మాసం బదులుగా మార్గశిర మాసం ఫస్ట్ నెలగా ఉండేది. ఎందుకని? మనకు ఒక్కొక్క చోట ఇప్పటికి కూడా ఇండియాలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నెల ఫస్ట్ నెల ఉంటుంది. ఉదాహరణకి మనం సౌత్ ఇండియా లోపల అంటే మా తెలంగాణలో, ఇందులో కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణలో ఆంధ్రాలో మనకేంటంటే చైత్ర మాసంని మొట్టమొదటి నెలగా మనం భావిస్తాం. ఓకే, కొన్ని మీరు బెంగాల్లో, తర్వాత మీరు కేరళలో ఇక్కడ అక్కడ విషు అంటారు. వైశాఖ మాసం లోపల మొదటి నెల వాళ్ళకి, సంవత్సరం మొదలు అయ్యేది అట్లా. పూర్వకాలంలో శ్రీకృష్ణుడు ఉన్న టైంలో మార్గశిర మాసము మొట్టమొదటి నెల. సో నేనే మీ అందరికీ మార్గాన్ని చూపిస్తున్నాను, నా మార్గంలో మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటున్నటువంటి భగవంతుడు పరమాత్మ, మార్గశీర్షంలో పరమాత్మ. సో ఇక్కడ పరమాత్మ ఉన్నాడు. ఈ టార్గెట్ ఏదైతే ఉందో ఈ టార్గెట్ పరమాత్మ. ఇది మార్గం. బాణంలో నేను విల్లు లోపల బాణం పెట్టాను, ధనుస్సులో బాణం పెట్టాను. ఇది పరమాత్మ, ఇది పరమాత్మ. ఈ మార్గశీర్షము తనే అని చెప్పాడు. అంటే ఇక్కడికి గమ్యము మనకు చూపించేది భగవంతుడు. బాణాన్ని జీవాత్మని కనుక వదిలి కొడితే టార్గెట్ ఎక్కడికి వెళ్ళి పడాలి? పరమాత్మలోకి వెళ్ళి పడాలి. క్లియరా? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. నైస్ వే ఆఫ్ పుట్టింగ్ ఇట్ అక్రాస్. బాగుంది సార్ డయాగ్రామ్, సూపర్. ధనుర్మాసము మార్గశిర మాసము అంటే అందరికి అర్థమైందా? చాలా మంది ఎస్సులు పెట్టారు, చప్పట్లు కొట్టారు. ఎవరు అర్థం కాలేదని చెప్పట్లేదు. అయినా కూడా నేను ఒక్క నిమిషం టైం ఇస్తాను, ప్రశ్నలు అడగండి. ఇప్పుడు మనం చాలా బాగా అర్థమైంది సార్, చాలా బాగుంది. క్లియర్ గా చెప్పారు సార్, చాలా అంటే ధనుర్మాసము మార్గశీర్ష మాసము రెండు ఒకటేనా సార్? ధనుర్మాసం అంటే ధనుర్మాసం అంటే ఏంటి? సూర్యుడి నెల. సూర్యుడికి ఏమేమి నెలలు ఉంటాయి? మేష మాసము, వృషభ మాసము, మిథున మాసము, కర్కాటక, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకరము, మీనము, కుంభము ఇలా ఉంటాయి. అవునా? కుంభము, మీనము ఇలా ఉంటాయి. ఈ 12 నెలలు సూర్యుడు యొక్క కొలతని చూసే వాళ్ళకి ఎవరికైతే ఉంటారో సౌరమానము అంటారు. వాళ్ళ నెలలు ఇవి. చాంద్రమానం నెలలేంటి? చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, మార్గశిరం. అది చంద్రుడి యొక్క పొజిషన్. చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్ర సమూహం దగ్గర ఉంటాడో దానిని ఉదాహరణకి చైత్రము అంటే చిత్తా నక్షత్రం రోజు నాడు పౌర్ణమి అవుతుంది, లేదా చిత్తా నక్షత్రం యొక్క సమూహం దగ్గర పౌర్ణమి అవుతుంది. అప్పుడు దాన్ని చైత్ర మాసము అంటారు. వైశాఖ మాసము అంటే విశాఖ మాసంలో చంద్రుడు పౌర్ణమి అవుతుంది, లేదా దానికి దగ్గరలో ఉంటాడు, అది వైశాఖ మాసము అంటారు. చైత్రం, వైశాఖం. జ్యేష్టం అంటే జ్యేష్ఠ నక్షత్రం. ఆషాఢం అంటే పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రాలలో పౌర్ణమి వస్తుంది. చంద్రుడి నక్షత్రంలో వచ్చే వాటి దాంట్లో మార్గశిర మాసము, మార్గశీర్ష మాసము, మృగశిర అనేటటువంటి నక్షత్రంలో వస్తుంది. మృగశిర. మృగము అంటే ఏంటండి? మృగం అంటే ఏంటి? మాట్లాడాలి. కామ్ గా ఉంటే కష్టం. మాట్లాడాలి. ఎనిమల్ కాదు, ఎనిమల్ కాదు.
జింక జింక ఓకే లేడీ ఓకే లేడీ డియర్ ఓకే ఓకే మృగ డియర్ మృగశిరము డియర్ మృగశిరం అంటే కొమ్ము. ఆ కొమ్ము ఏదైతే ఉంటుందో ఆ కొమ్ము అన్నమాట. ఆ దారి మనం చూపించాము ఇప్పుడు. సో చాంద్రమాసం ప్రకారము మార్గశిర మాసంలో, సౌరమాసంలో, ధనుర్మాసంలో ప్రారంభమవుతుంది ఈ ఆ ఈ ఈ మార్గశీర్షం కాదు, ఇది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి తిరుప్పావై. తిరుప్పావై గోదాదేవి ఎందుకని తెలుసుకుందాం మళ్ళీ మనం. మీకు నేను చాలా సార్లు చెప్పాను, మన సులభ జ్యోతిష్యం క్లాస్ లో కూడా అందరూ విన్నారు, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఏమని తెలుసుకున్నాము? ఉత్తరాయణం అని, దక్షిణాయనం అని రెండు ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం కదా. ఉత్తరాయణం అంటే ఏంటంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అంటారు. ఏమంటారు? మకర సంక్రాంతి అంటే మకరం అనేటటువంటి రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడని చెప్పి మనం సులభ జ్యోతిష్యంలో తెలుసుకున్నాము. నా దగ్గర క్లాస్ విన్న వాళ్ళు ఉన్నారు. రాధిక కూడా మళ్ళీ తను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మళ్ళీ ఒక క్లాస్ ఫుల్ గా తీసుకుంది. అందరికి 15-20 క్లాసులు అందరూ అటెండ్ అయ్యారని భావిస్తున్నాను. సో మళ్ళీ అందుకే డీటెయిల్ గా చెప్పట్లేదు. మకర సంక్రమణం జరిగినప్పుడు ఉత్తరాయణం అంటారు. ఉత్తరాయణం అలా 6 నెలలు వచ్చిన తర్వాత మళ్ళీ జూలై లోపల దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. దక్షిణాయనం అంటే సూర్యుడు దక్షిణ దిశగా, ఆయనం అంటే ప్రయాణం. సూర్యుడు ఇప్పుడు ఉత్తర దిశకు ప్రయాణం చేస్తాడు. సూర్యుడు ఎప్పుడైతే ఉత్తర దిశకు ప్రయాణం చేస్తాడో అప్పుడు మన దేవతలందరూ ఉంటారు కదా, ఈ దేవతలందరికీ పగలవుతుంది అనమాట, డే టైం అవుతుంది. డే టైం. హలో, అర్థమవుతుందా? ఉత్తరాయణం ఇంకా మొదలు కాలేదు కదా సార్, ఇప్పుడు సంక్రాంతి నుండి వస్తుంది ఉత్తరాయణం. దేవతలందరికీ కూడా డే టైం ఎప్పుడు? ఉత్తరాయణంలో. ఉత్తరాయణం. దక్షిణాయనం అంటే దేవతలకు చీకటి సమయము, రాత్రి సమయము. రాసుకోండి. దక్షిణాయము అనగా కర్కాటక సంక్రాంతి, కర్కట సంక్రాంతి, కటక సంక్రాంతి. 3 పద్ధతులు: కర్కాటక సంక్రాంతి, కటక సంక్రాంతి, కర్కట సంక్రాంతి. ఇది జూలై 15కు వస్తుంది. ఇప్పటి నుంచి జనవరి 15 వరకు సుమారుగా దక్షిణ ఆయనము, సూర్యుడు దక్షిణ దిశలో పయనించును. రాసుకున్నారా అందరూ? కర్కట సంక్రాంతి, కర్కట సంక్రాంతి లేదా సార్ దక్షిణాయనం. మరొకసారి చెప్పండి సార్, కన్ఫ్యూజింగ్ గా ఉంది. సరే నో ప్రాబ్లం. సార్ జనవరి అంటే నుంచి ఇప్పుడు జనవరి నుంచి జూలై వరకు ఉన్నది ఉత్తరాయణమా సార్? ఉత్తరాయణం అంటే దేవతలకు డే టైం, దేవతలకు డే టైం అని చెప్పి రాసుకోండి. మరి సార్ పడుకుంటారు, నిద్ర లేస్తారు కదా సార్, అందుకే దక్షిణ దిశగా వెళ్ళి దక్షిణాయనం అంటే పడుకుంటారు, జూలైలో పడుకుంటారు. జూలై నుంచి డిసెంబర్ వరకు పడుకుంటారు. జూలై నుంచి జనవరి సార్ వరకు ఇప్పుడు పడుకుంటారు. ఇప్పుడు నిద్ర లేస్తారు కదా సార్, రేపు జనవరి 30 వైకుంఠ ఏకాదశి జనవరికి రోజు. లేస్తారు. అది వేరు. వైకుంఠ ఏకాదశితో దీనికి సంబంధం లేదు, దాన్ని ఇందులో కలపకండి. కొద్దిసేపు సూర్యుడి యొక్క గమనం గురించి మాత్రమే మాట్లాడండి. సూర్యుడి యొక్క గమనం ప్రకారం సూర్యుడు ఉత్తర ఆయనంలో ఉంటే, అనగా సూర్యుడు జనవరి నుంచి జూలై వరకు ఉంటే దేవతలకు అది పగటి కాలము. సూర్యుడు దక్షిణ దిశలో ప్రయాణం చేస్తే, అనగా జూలై 15 నుంచి జనవరి 15 వరకు దక్షిణ ఆయనము, అనగా చీకటి రోజులు, చీకటి రాత్రి. కర్కాటక రాశి అంటే ఇక్కడ సార్ మకర సంక్రాంతి నాడ కర్కాటక రాశి జూలైలో వస్తుంది. మకర రాశి ఏమో మనకు సూర్యుడు వచ్చేది జనవరిలో వస్తాడు, జనవరిలో. సో జనవరి నుంచి జూలైకి ఉంటే ఉత్తరాయణము, జూలై నుంచి మళ్ళీ జనవరి వరకు దక్షిణాయనము. ఇప్పుడు మనకు ఉన్నటువంటిది దక్షిణాయనమా ఉత్తరాయణమా? ఇప్పుడు మనం ఉన్నది ఇంకొక నెల రోజుల వరకు కూడా దక్షిణాయనంలోనే ఉంటాం మనం. ఇంకొక నెల రోజుల పాటు కూడా దక్షిణాయనంలోనే ఉంటాము మనమంతా కూడా. అయితే చీకటికి కొద్ది ముందుని మనము ప్రతిరోజు ఏమంటాము? బ్రాహ్మీ ముహూర్తము అంటాము. ప్రతిరోజు కూడా చీకటికి కొద్ది ముందు సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటాము. దేవతలకు కూడా చీకటే ఇది, కానీ ఇంకా వెలుతురు వచ్చే కొద్ది ముందు, అంటే ఇంకా జనవరి వస్తే వెలుతురు వాళ్ళకి ఇంకా కొద్దిగా ఒక గంట ముందన్నమాట. సో దేవతలకు ఒక గంట ముందు, ఇంకో గంట అయితే ఇంకా వెలుతురు వస్తుంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటిది
ధనుర్మాసము రాసుకోండి. ధనుర్మాసము అనగా దేవతలకు బ్రాహ్మీ కాలము. రాసుకోండి. ధనుర్మాసము అనగా దేవతలకు బ్రాహ్మీ కాలము. ధనుర్మాసము అనగా దేవతలకు బ్రాహ్మీ కాలము. ఈ బ్రాహ్మీ కాలంలో నిద్ర లేవుట మంచిది. అందుకని చెప్పేసి ఏంటంటే 30 రోజుల పాటు పొద్దున పూట లేచి స్నానం చేసి, సార్ మీరు ఇప్పటిదాకా ప్రవచనం బాగా చెప్పారు సార్, ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు పొద్దున లేవమంటున్నారు. ఎక్కడ వీలైతే సార్ పొద్దున లేవడం? మాకు 11ంటికి లేస్తాం సార్ మేము. మీరు పొద్దున లేవమంటే ఎట్లా సార్? ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు సార్ మీరు? ఇది వీలైతుందా పొద్దున లేవడం అంటే? సార్ లేస్తున్నాం సార్. అంటే దేవతలకు బ్రాహ్మీ కాలము, మనం కూడా బ్రాహ్మీ కాలంలో లేవాలి, అంతే కదా సార్? దేవతలను పూజించడానికి మంచి సమయం ఇది. ఈ నెల మంచి సమయము. అందుకే మనకేమవుతుందంటే సకల భోగ భాగ్యాలు వస్తాయి. రాసుకోండి. ఈ 30 రోజులు వ్రతము చేసిన వారికి రాసుకోండి. ఈ 30 రోజులు వ్రతము చేసిన వారికి ఈ 30 రోజులు వ్రతం చేసిన వారికి భోగము వచ్చును. భోగము అంటే సుఖము అని మీనింగు, సంతోషాలు అని మీనింగు, ఆనందము అని మీనింగు. అందుకే చివరి రోజు నాడు ఏమంటారంటే భోగి అంటారు. రాసుకోండి. ఇందులో చివరి రోజుని భోగి అందురు. అందుకే ఈ ధనుర్మాసపు చివరి రోజుని భోగి అందురు. అందుకే ఈ ధనుర్మాసంలో చివరి రోజుని భోగి అందురు. ఓకే, ఇప్పుడు మీకు తిరుప్పావై యొక్క ఉపోద్ఘాతం అయింది. ఇంకొద్దిగా ఉంది ఉపోద్ఘాతం, ఒక 15 నిమిషాలు పడుతుంది. సరే, అంత లోపల మీ ప్రశ్నలు తీసుకుని నేను చెప్పేస్తాను. అది 15 నిమిషాలు అయితే 20 నిమిషాలు పడుతుంది. కానీ ముందు ఫస్ట్ ఇంతవరకు అర్థం కానోళ్ళు ఏ ప్రశ్న వేసినా సరే ఇప్పటి వరకు చెప్పుకున్న దాంట్లోంచి మీకు ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేయండి. కానీ అర్థం కాకుండా ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళొద్దు మనం. ఓకేనా సార్? ఒక పాయింట్ అర్థమైంది, ప్రశ్న కాదు కానీ ఎవరైనా తిరుప్పావై అనగానే గోదాదేవి కళ్యాణము అదే చెప్తారు కానీ ఇంత వివరంగా ఫస్ట్ టైం, అంటే ఇలా ఉంటది అని వినటం ఫస్ట్ టైం. ఓకే ఓకే, జై శ్రీకృష్ణ, సంతోషం. ఇంకా సార్, తిరుప్పావై చదవకపోయినా అంటే ఉదయాన్నే లేచి స్నానాధికారులు చేసి పూజ చేసుకోవటం అది మంచి పద్ధతి. తిరుప్పావై మనకు చదవడం రాదు కదా, ఇప్పుడు తమిళియన్స్ చదువుకుంటారు వాళ్ళు. ఓకే, మీరు పొద్దున లేచి చక్కగా నారాయణ మంత్రం చేసుకోండి, విష్ణు సహస్రనామం చదువుకోండి, చాలా మంచిది. ఈ నెల రోజులు విష్ణు సహస్రనామం. అందుకే ఈ నెలలో నేను మీ అందరికి క్విజ్ పెడతానని చెప్పాను కదా, అందరూ విష్ణు సహస్రనామం చదువుకోండి. ఆ 40 శ్లోకాలు మనకు విష్ణు సహస్రనామం క్విజ్ లోపల అడుగుతా నేను. ఓకే, పెద్ద క్విజ్ లాగా చేస్తాము, అడగండి. ఈ నెల రోజుల పాటు విష్ణు సహస్రనామం ప్రతిరోజు పొద్దున లేచి చదవండి. సరేనా? తిరుప్పావైలో ఉన్న విశేషాలు నేను చెప్తాను, సారం మీకు అందజేస్తాను, మొత్తం అందజేస్తాను. ఒక్క పాయింట్ వదలను కాదు, ఒకటి ఎక్కువనే చెప్తా కానీ తక్కువ చెప్పే ఛాన్స్ లేదు. ఓకే, నా ఫ్రెండ్స్ నన్ను జోక్ చేస్తుంటారు. ఒకసారి ఒక డ్రైవర్ నాకు కాల్ చేస్తున్నాడు అనమాట. కాల్ చేస్తుంటే డ్రైవర్ అన్నాడట, సార్ కాల్ చేస్తున్నా 9 నెంబర్లే ఉన్నాయి, 10 నెంబర్ 10 డిజిట్ ఉంటుంది కదా మొబైల్ నెంబర్, 9 డిజిట్లే వస్తున్నాయి అని అన్నాడు. అంటే మా ఫ్రెండ్స్ అందరూ బాగా వేయించడానికి అన్నారు. సార్కి ఒక నెంబర్ ఎక్కువ ఉంటది కానీ తక్కువ ఉండదు, 11 నెంబర్లలో ఉన్నాయంటే ఒప్పుకుంటాం కానీ 9 నెంబర్లు ఉన్నాయంటే ఒప్పుకోరు అని చెప్పి జోక్ చేస్తున్నా మీద. సో అదే విధంగా మీకు ఒక పాయింట్ ఎక్కువనే చెప్తాను కానీ తక్కువ చెప్పే ప్రసక్తి లేదు. కాబట్టి తిరుప్పాయ సారం మీరు నాకు వదిలేయండి. కానీ మీరు చేయాల్సింది ఏంటి? ప్రతిరోజు పొద్దున లేచి మీకు ఏ దేవుడు ఇష్టము? ఆంజనేయ స్వామి. ఏ దేవుడు ఇష్టము? నారాయణుడు. ఏ దేవుడు ఇష్టము? శివుడు. ఏ దేవుడు ఇష్టము? అమ్మవారు. మీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి, సూర్యుణ్ణి, ఇంకా వీలున్న వాళ్ళు సూర్యుణ్ణి పొద్దున్నుంచి మీరు పొద్దున్న ఎప్పుడైతే మీరు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేస్తారో, లేచి స్నానం చేస్తారో. కొద్దిగా కష్టం నాకు తెలుసు స్నానాలు చేయడం అంటే. ఇప్పుడు వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి మనం స్నానం చేస్తాం కదా జనరల్లీ. ఇప్పుడు రోజు స్నానం చేయాలంటే కష్టం. అది కూడా మళ్ళీ రోజు ఎర్లీ మార్నింగ్ స్నానం చేయాలంటే ఎంత కష్టం కదా, అవునా కదా? చెప్పండి, ఎంత కష్టం. ఏదో ఇప్పటిదాకా 15 రోజులకు చేసినా ఎవరు అడిగేవాడు లేడు, ఏం లేడు, మనకు పట్టింపు లేదు. ఇప్పుడు ఈయన శ్రీనివాస్ ఏమో ప్రవచనాలు చెప్పి సతాయిస్తున్నాడు. సో కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా స్నానాలు చేయండి. చేసి మీకు నచ్చిన దేవుడిని ఒక అరగంట సేపు ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండా మీరు దేవుడితోనే మమ్మకమవ్వండి. ఒక చక్కగా ఒక అగరబత్తి పెట్టుకోండి, ఒక చక్కగా ఒక దీపం పెట్టుకోండి. అలా
నారాయణ. స్ట్రక్ అయినట్టుంది. ఆడియో రావట్లేదు, స్టక్ అయింది, ఆడియో పోయింది. స్ట్రక్ అయింది సార్. హలో, వినిపిస్తుంది సార్. ఇప్పుడు వినిపిస్తుంది సార్, మీరు లేరు సార్. ఇందాక వినిపించలేదు సార్. వీడియో ఇంకా రావట్లేదు. నా గొంతు వినిపిస్తుందా? వినిపిస్తుంది కనిపిస్తుంది సార్. ఇందాక సార్ తెల్లగా ఉన్నది మళ్ళీ స్ట్రక్ అయింది. స్ట్రక్ ఇప్పుడు మళ్ళీ వినిపించట్లేదు సార్. స్ట్రక్ అయినట్టుంది. నెట్ ప్రాబ్లం అయి ఉంటది. అయిపోయింది. ఇవాళ నెట్ ఇష్యూ చాలా ఎక్కువ ఉందండి. మళ్ళీ చూడండి, మళ్ళీ నేను జాయిన్ అవుతాను. ఓకే. సార్ ట్రై చేస్తున్నారండి, సార్ ట్రై చేస్తున్నారు, నెట్వర్క్ ఇష్యూ ట్రై చేస్తున్నారు. హలో, గొంతు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది, కనిపిస్తున్నారు. చూద్దాం, అది ఇంటర్నెట్ ప్రాబ్లం మాకు తెలియదు. కాబట్టి ప్రతిరోజు కూడా పొద్దున్న లేవాలి. 30 రోజుల పాటు చక్కగా కూడా భగవంతుడిని మనం గుర్తించగలగాలి. ఈ 30 రోజుల పాటు మీకు నచ్చిన దేవుడిని మీరు పూజించవచ్చు. ఓకే. తిరుప్పావైవి వాళ్ళ క్లుప్తంగా ఏం తెలుసుకున్నాము? తిరు అంటే శ్రీ అని, శ్రీ అంటే ఓంకారం అని, ఓంకారం అంటే ఇందాక వేసినటువంటి బాణం అని. ఆ బాణంకి మీ హృదయాన్ని పెట్టి భగవంతుడి వైపుకు పంపించాలి. ఇదే వ్రతము, శ్రీ వ్రతము, తిరుప్పావై శ్రీ వ్రతము, ఓంకార వ్రతము. ఈ నెలలోనే ఎందుకు అనగా ఈ నెల బ్రాహ్మీ ముహూర్తము. వచ్చే నెల నుంచి సూర్యుడి యొక్క ఉత్తరం వైపు ప్రయాణము. ఉత్తరం వైపు ప్రయాణము అనగా దేవతలకు పగటి సమయము అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఓకే. ఇప్పుడు మీకు ఇంతకు ముందు చెప్పిన కొన్ని విషయాలు ఇంతవరకు ఇంకేం ప్రశ్నలు లేవు కదా? ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ఒక 10 నిమిషాలలో చెప్పే పాయింట్స్ వేరే ఉన్నాయి, అవి చెప్పి ముగించుకుంటే వచ్చే వారం నుంచి మొత్తం మనం పాశురాలలోకి ప్రవేశిస్తాం. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? పెళ్లిళ్ళు ఎప్పుడున్నారు సార్? పెళ్లిళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ప్రశ్న ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, ఇంకేం లేవు కదా? ఇప్పుడు తిరుపావై డెఫినేషన్ ఒకసారి చెప్పరా ప్లీజ్. తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతము. తిరు అంటే శ్రీ, శ్రీ తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతము. తిరుప్పావై అంటే శ్రీ వ్రతము. శ్రీ అంటే ఓంకారము, శ్రీ అంటే ఓంకారము. ఓంకారము అంటే భగవంతుడు, ఓంకారము అంటే భగవంతుడు. ఓంకారము అంటే వేదము, ఓంకారము అంటే భగవంతుడు, ఓంకారము అంటే వేదము. ఈ నెల మీరందరూ ఏం ప్రామిస్ చేయాలి అంటే, శ్రీనివాస్ గారు మీరు చెప్పినట్టుగా మేము ప్రతిరోజు పొద్దున్న లేస్తాము, లేచి మా నచ్చిన దేవుడిని మేము స్నానం చేసి ప్రార్థిస్తాము, ఒక అరగంట సేపు ప్రార్థిస్తామని నాకు ప్రామిస్ చేయాలి. అంతే, ఇదొక్కటే ఈ నెల మీరు చేసేది. ఇక మరి ఎలా పూజించాలి దేవుణ్ణి అది కూడా మనం తెలుసుకుంటాము. ఇది తిరుప్పావైలో డిఫరెంట్ గా తెలుసుకుంటాము. తిరుప్పావైకి మనం ఒరిజినల్ గా పూజ చేసేదానికి తేడా ఏందో చెప్తాను మీకు. ఇక చెప్పే కదా, తిరుప్పావై 2 విషయాలు ఎక్కువనే తెలుస్తాయి కానీ తక్కువ తెలిసే అవకాశం లేదు. కొద్దిగా ఇటు సైడ్ శ్రద్ధ పెట్టండి.
దేవుణ్ణి 5 రూపాలలో పూజించవచ్చు అని మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం. 5 రూపాలలో పూజిస్తాం దేవుణ్ణి. మొదటి దాన్ని విగ్రహ రూపము అంటారు. ఐడాల్ వర్షిప్ ఆఫ్ గాడ్ రాసుకోండి. మొదటిది దేవుడిని విగ్రహ రూపంలో పూజించుట. వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. మొదటిది దేవుడిని విగ్రహ రూపంలో పూజించుట. రెండవది దేవుడిని యంత్రము రూపంలో పూజించుట. యంత్రము అంటే ఇంట్లలో అందరికి యంత్రాలు ఉన్నాయి కదా, రాముడి యంత్రం, కృష్ణుడి యంత్రము, ప్రతి దేవుడికి ఒక యంత్రం ఉంటుంది అన్నమాట. ఈ యంత్రం ఎలా ఉంటుంది అంటే, ఈ యంత్రము ట్రయాంగిల్స్ అండ్ రెక్టాంగిల్స్ తో ఉంటుంది. యంత్రం ఎలా ఉంటుంది అంటే, యంత్రం ఇగో వీటితోటి ఉంటుంది, వీటితోటి ఉంటుంది, లేదా చతురస్రం గాని దీర్ఘ చతురస్రంతో గాని ఉంటాయి. ఈ మూడు కనిపించాయా మీకు? హలో, వాటిని ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్ ఇవన్నీ కూడా సర్కిల్లో ఒక భాగమే. ఒకటి ట్రయాంగిల్, ఇంకోటి సర్కిల్. మొదటగా రెండే ఉన్నాయి ప్రపంచంలో. అయితే ఈ సర్కిల్ ని కొద్దిగా అడ్డంగా తీస్తే స్క్వేరు, రెక్టాంగిల్ వస్తాయి. చతురస్రము, దీర్ఘ చతురస్రము అంటారు తెలుగు లోపల. ఓకేనా? దీనిని యంత్రము అందురు. దీనిని యంత్రము అందురు. మూడవది మంత్రము. భగవంతుడిని మనము శబ్ద రూపములో పూజింతుము. దీనిని మంత్రము అందుము. భగవంతుడిని మంత్రము అందుము. ముందటిది రూపము అంటే విగ్రహము, రెండవది యంత్రము, మూడవది మంత్రము. దీన్నేమో ఐడల్ వర్షిప్ ఆఫ్ గాడ్ అంటే విగ్రహ రూప ఆరాధన అన్నాము. దీనినేమో జామెట్రిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అన్నాము, యంత్ర రూప ఆరాధన అన్నాము. దీనిని సౌండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అన్నాము, మంత్ర రూప ఆరాధన. అర్థమైందా? అర్థం కాకపోతే అడగండి, సిగ్గుపడద్దు. వచ్చే వారము మొదట 5 శ్లోకాలు ఇవే. హలో, అర్థం కాకపోతే అడగండి. శ్రీయంత్రము కదా సార్? యంత్రం అంటే ఏ యంత్రమైనా. ప్రపంచంలో రాముడికి ఒక యంత్రం, కృష్ణుడికి ఒక యంత్రం, గణేష్కి ఒక యంత్రం, ఆంజనేయ స్వామికి ఒక యంత్రం. అన్నిట్లకు పెద్ద యంత్రం పేరు శ్రీచక్రము అంటారు. అన్నిటికంటే పెద్దది చక్రరాజము అనే దాన్ని శ్రీచక్రము అంటాము. సరేనా? అన్నిటికంటే పెద్ద యంత్రం అది. అన్నిటికంటే పెద్ద యంత్రం పేరు శ్రీచక్రము. ఓకేనా? ఈ మూడు అర్థమైనాయా లేదా? ఫస్ట్ చెప్పండి. అర్థమైనాయి సార్. మంత్రము వివరం చెప్తారు. మంత్రము. ఇది విగ్రహం, ఇది యంత్రము, ఇది మంత్రము. మంత్రం అంటే ఏంటి? సౌండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అంటారు దాన్ని. సౌండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్. దేవుడిని శబ్ద రూపంలో కొలుచుట. దేవుడు, అందుకే నేను పెన్ను పేపర్ తెచ్చుకోమన్నా అందరినీ. దేవుడిని శబ్ద రూపములలో కొలుచుట. దేవుడిని శబ్ద రూపములలో కొలుచుట. దాన్ని ఏమంటారు? సౌండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అంటారు. నాలుగవది కుండలిని రిప్రజెంటేషన్ అంటారు. కుండలిని అంటే అంతర్యామి అని రాసుకోండి. కుండలిని అని బ్రాకెట్ లోపల అంతర్యామి అని రాసుకోండి. కుండలిని అంటే ఏంటి? మన శరీరము వెన్నెముక వెనక ఇలా ఒక కుండలిని ఇది ఉంటది అనమాట. ఒక కనిపించని ఒక రూపం ఉంటది. ఇక్కడ అన్ని చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అని చక్రాలు ఉంటాయి. ఈ చక్రాలన్నింటినీ కూడా సుషుమ్నా నాడితోని పట్టుకుంటుందని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. దానిని కుండలిని అంటారు. కుండలిని అంటే అమ్మవారు ఇలా పడుకొని ఉంటారు. ఇలాగా మీరు మంచి వాళ్ళైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఏం చేస్తారు? ఇలా ఈ చక్రాలన్నీ శుద్ధి చేసుకుంటూ వెళ్తారు. వెళ్ళి ఇక్కడ పైకి వెళ్ళేసరికి దేవుడిలోకి జాయిన్ అయిపోతారు, దేవుడిలోకి వెళ్ళిపోతారు. దీన్ని ఏమంటారంటే అంతర్యామి రూపంలో భగవంతుడు మనలో ఉండుట. అంతర్యామి రూపంలో భగవంతుడు కుండలిని రూపంలో ఉండుట. అంతర్యామి రూపంలో భగవంతుడు కుండలిని రూపంలో ఉండుట. అంతర్యామి రూపంలో భగవంతుడు కుండలిని రూపంలో ఉండుట నాలుగవది. ఐదవ దాన్ని ఏమంటారు అంటే, ఇది చూసారా, ఈ 4 ఒక రకంగా ఉన్నాయి, 5 వేరే రకంగా ఉంది. దీన్ని ఏమంటారంటే రూపము లేని భగవంతుడు, నిర్గుణ భగవంతుడు అని రాసుకోండి. నిర్గుణ భగవంతుడు, రూపము లేని భగవంతుడు, రూపము లేని భగవంతుడు.
రూపము లేని భగవంతుడు. రూపము లేని భగవంతుడు. బ్రాకెట్ లోపల ఏం రాసుకుంటారంటే పర అని చెప్పి రాసుకోండి. ఏమని రాసుకుంటారు? పరబ్రహ్మ, పరాశక్తి అంటాం కదా, అది పర అని రాసుకోండి. PARA పర. ఒకసారి 5 అర్థం కాని వాళ్ళు చెప్పండి. ఇంకొక 2 నిమిషాలు నాది ప్రవచనం ఉంటది. ముందు 5 అర్థం కాని వాళ్ళు మాత్రమే అడగండి. గురుగారు ఐదవది నిరాకార రూపము. నిరాకార రూపము, నిర్గుణ రూపము. నిరాకార నిర్గుణ రూపము. నిరాకార నిర్గుణ రూపము లేనివాడు అంటే ఏ రూపము లేనివాడు. నిరాకార నిర్గుణ అనగా ఏ రూపము లేని భగవంతుడు. నిరాకార ఏంటమ్మా? సార్ కుండలినిలో చక్రాలన్నీ సుషుమ్న నారిని బేస్ చేసుకుని శుద్ధి చేసుకుంటూ సహస్రారాన్ని చేరుకున్నాడు. అదే పరమాత్మలో కలిసిపోవటం. అవునమ్మా, కరెక్ట్. అది అందరి లోపల ఉంటుంది కాబట్టి అందుకోసమే మనం ఏమన్నాం? అంతర్యామి అన్నాం దాన్ని కదా. అంతర్యామి. 5వ దాన్ని ఏమంటారు? నిర్గుణ లేదా నిరాకార లేదా రూపము లేని దేవుడు. రూపము లేని దేవుడు. రూపము లేని దేవుడు. దీనినే పర అంటారు. PARA పర అని అంటారు. ఒక్కసారి మళ్ళీ అడగండి. ప్రశ్నలు అడిగితేనే కదా నేను ముందుకెళ్ళేది, లేకపోతే మీకే టైం వేస్ట్ అవుతుంది. 5 ఒకసారి అలా చెప్పండి సార్. మంత్రం అంటే ఇప్పుడు సూక్తుల, స్తోత్రాల అన్నీనా, ఏవైనానా సార్? ఓకే, అది సరే. దాని గురించి మీరు మామూలుగా ఈ క్లాస్ లో చెప్పాల్సిన ఇది లేదు, బట్ చెప్తాను, అర్థం చేసుకోండి. అన్నిటికంటే చిన్నదాన్ని నామము అంటారు. నామము అంటే అక్షరముల యొక్క కలయిక. ఓకేనా? నామము అంటే అక్షరముల యొక్క కలయిక. ప్రతి అక్షరము కూడా మన భాషలో అర్థవంతమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది. రామ అన్నారు అంటే మీకు 2 రకాల దేవుళ్ళని మీరు టచ్ చేస్తున్నట్టు లెక్క. మన శరీరం 8 భాగాలు ఉంటుంది. 8 భాగాలలో ఒక్కొక్క అక్షరం చదివినప్పుడు ఒక్కొక్క ఏరియాలో మీకు తగులుతుంది దేవుడికి. ఏ దేవుడు వైబ్రేట్ అవ్వాలో ఆ దేవుడు వైబ్రేట్ అవుతాడు. రామ అన్నారు అనుకోండి, మీ శరీరంలో శక్తి వస్తుంది. శ్రీనివాస అంటే నేను కాదు, వెంకటేశ్వర స్వామి అంటే మీకు శరీరంలో శక్తి వస్తుంది. గోవింద అంటే 3 అక్షరాలు, 3 చోట్ల వైబ్రేషన్ వస్తుంది. సీత 3 చోట్ల వైబ్రేషన్ వస్తుంది. లక్ష్మి లాక్క సా మా 4 చోట్ల వైబ్రేషన్ వస్తుంది. మణి 2 చోట్ల వైబ్రేషన్ వస్తుంది. ప్రతి అక్షరము కూడా ఒక వైబ్రేషన్ వస్తుంది హిందూ ధర్మం లోపల. మీరు మాట్లాడే ప్రతి మాట సరిగ్గా సరైనటువంటి శక్తిని ఇస్తుంది. అందుకే ఎప్పుడు మంచి మాటలు మాట్లాడాలి, శక్తి వస్తుంది. ఈ మాటలు ఏవైతే ఉంటాయో ఈ మాటల లోపల శక్తివంతమైనటువంటి అక్షరాలను కలిపినప్పుడు, అంటే బాగా శక్తివంతమైనటువంటి అక్షరాలను కలిపినప్పుడు దాన్ని మంత్రము అంటాము. మంత్రము అంటే డెఫినేషన్ ఏంటంటే మననాత్ త్రాయతే ఇది మంత్రః. మననం చేయడం ద్వారా నిన్ను రక్షించేదాన్ని మంత్రము అంటారు. మననాత్ త్రాయతే ఇది మంత్రః అంటే మననం చేసినా కొద్ది నిన్ను రక్షిస్తుంది. వైబ్రేషన్స్ మన లోపల కదిలి కదిలి బాగా శక్తినిస్తే దాన్ని మంత్రం అంటారు. నెక్స్ట్ స్తోత్రము అంటే ఏంటి? స్తోత్రము అంటే ఒకరిని పొగడము స్తోత్రము, స్తుతించడము స్తోత్రము. స్తుతించడం అంటే నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు ప్రహ్లాదుని బతికించావు, నువ్వు హిరణ్యకశిపుని చంపావు, నువ్వు ఫలానా రాక్షసుని చంపావు, దీన్ని స్తోత్రము అంటారు. నెక్స్ట్ సూక్తము. సూక్తము అంటే సా ప్లస్ ఉక్తము అంటే చక్కగా చెప్పబడినది సూక్తము. సూక్తము అంటే ఏంటి? చక్కగా చెప్పబడినది. అంటే ఇవి వేదాలలో ఏవైతే ఉంటాయో వాటిని సూక్తము అని చెప్పేసి అంటారు. ఈ విధంగా నామము, మంత్రము, స్తోత్రము, సూక్తము ఇవన్నీ వేరు వేరు. అర్థమైందమ్మా? హలో, కాల్ కట్ అయిందా? ఇంకా నెక్స్ట్ మన దాంట్లోకి వెళ్దాం. ఈ 5 అందరికి అర్థమైనట్టే కదా? ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, లేకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను 5 సార్ ఒక్క డౌట్ సార్. చెప్పమ్మా. సార్ వేదాలలో చెప్పబడినవన్నీ కూడా మంత్ర స్వరూపాలే అన్నారు కదా సార్, మళ్ళీ ఇప్పుడు సూక్తము కూడా వేదం అనే అంటున్నారు. చిన్న డౌట్. కరెక్ట్. ప్రతి సూక్తములో ఉన్న వాటన్నిటిని మంత్రం అంటారు. ఉదాహరణకి శ్రీ సూక్తము అన్నాం అనుకోండి. శ్రీ సూక్తం అంటే శ్రీ గురించి గొప్పగా చెప్పుట,
శ్రీ సూక్తం అంటే అర్థం ఏంటి? రిపీట్ చేయండి నాతో పాటు. నాగలక్ష్మి రిపీట్ చేయండి. శ్రీ సూక్తము, శ్రీ గురించి గొప్పగా చెప్పుట అనండి. శ్రీ గురించి చక్కగా చెప్పుట, దాన్ని శ్రీ సూక్తము అంటారు. శ్రీ సూక్తం లోపల 16 మంత్రాలు ఉంటాయి, 16 శ్లోకాలు. అంటే ఒక సూక్తంలో 16 మంత్రాల యొక్క సముదాయం ఉంది. 16 మంత్రముల సముదాయము సూక్తము. సో వేదంలో ఉన్నవన్నీ కూడా సూక్తాలే. వేదంలో ఉన్నవన్నీ కూడా సూక్తాలే. ఒక్కొక్క సూక్తంలో ఎన్ని మంత్రాలైనా ఉండవచ్చు. శ్రీ సూక్తంలో 16, పురుష సూక్తంలో 16, అగ్ని సూక్తాలు లెక్కలేవు, వరుణ సూక్తము, ఇంద్ర సూక్తము, ఇలాగ మనకు ప్రతివి కూడా కొన్ని వందల సూక్తాలు ఉంటాయి అన్నమాట. అలా మొత్తం మీద మనకు 10,948 సూక్తాలు ఉన్నాయి. ఓకేనా? సూక్తములలో మంత్రములు ఉంటాయి. జై శ్రీకృష్ణ. అర్థమైందా? నమస్కారం అండి గురుగారు. ఐదోది నిర్గుణ రూపం అన్నారు కదా, రూపం లేని భగవంతుడు అంటే అర్థం ఏంటండి తెలియట్లేదు. అది చెప్తాను. నాగలక్ష్మి అర్థమైందా? చక్కగా. వెరీ గుడ్. ఇప్పుడు ఎవరిప్పుడు అడిగింది, ప్రశ్న అడిగిన వాళ్ళ పేరేంటి? పేరు చెప్పుకొని ఒకసారి చెప్పండి. మల్లేశ్వరి. మల్లేశ్వరి, నిరాకారం అంటే ఏంటంటే దేవుడికి రూపం ఎక్కడ ఉంది? దేవుడికి రూపం ఉన్నది కదా. ప్రపంచంలో ఏ దేవుడికి రూపం లేదు. ఆ రూపం అనేటటువంటిది మన సౌలభ్యం కోసము విగ్రహ రూపంలో పెట్టుకున్నది. విగ్రహ రూపం నుంచి నువ్వు ఎదిగితే యంత్ర రూపంలోకి వెళ్తావు. యంత్ర రూపం నుంచి నువ్వు ఎదిగితే మంత్ర రూపంలోకి వెళ్తావు. మంత్ర రూపంలోంచి నువ్వు ఎదిగితే మనలో ఉన్న దేవుణ్ణి చూస్తావు. అన్ని చోట్ల దేవుణ్ణి చూడగలిగితే నిరాకారము. రూపం లేనటువంటి భగవంతుడు. ఉదాహరణకి శ్రీనివాస్ ఎలా ఉంటాడు అంటే, శ్రీనివాస్ అంటే నేను. శ్రీనివాస్ ఎలా ఉంటాడు అంటే నాగార్జున లాగా ఉంటాడు అని చెప్పి ఒకళ్ళు అన్నారు. ఒకరు అంటారు కాదు కాదు చిరంజీవి లాగా ఉన్నావు అని ఒకళ్ళు అన్నారు. కొంతమంది అన్నారు కాదు కాదు కోతిలాగా ఉన్నాడు అని చెప్పి కొంతమంది అన్నారు. కొంతమంది అంటారు కాదు 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 ఏనుగులాగా ఉన్నాడు అని కొంతమంది అన్నారు. కొంతమంది అంటారు కాదు కాదు ఒక చెట్టులాగా ఉన్నాడు అని కొంతమంది అన్నారు. లేదు లేదు ఆయన ఎట్లా ఉన్నాడు అంటే అగ్నిలాగా ఉన్నాడు అని కొంతమంది అన్నారు. కొంతమంది అన్నారు లేదు ఆయన సముద్రం లాగా ఉన్నాడు అన్నారు. ఇప్పుడు మల్లేశ్వరి, శ్రీనివాస్ ఎట్లా ఉన్నాడో చెప్పండి. కాళ్ళు చేతులు కడుక్కోవాలి. మల్లేశ్వరి హలో, ఎలా ఉంటాడు ఇప్పుడు? శ్రీనివాస్ ఎలా ఉంటాడు? మాకైతే గురువు గారు లాగే ఉంటారండి. కాదు కాదు, ఇప్పుడు నేను చెప్పిన 10 డిస్క్రిప్షన్స్ చెప్పాను కదా. ఈ 10 డిస్క్రిప్షన్స్ చెప్పినప్పుడు మీరు ఒక్క నిమిషం ఒక్కసారి మల్లేశ్వరి జవాబు చెప్పండి. దేవుడు ఇప్పుడు మీకు 10 రూపాయలు చెప్పాను. మీరు ఇప్పుడు శ్రీనివాస్ ఎలా ఉంటాడో అని ఎవరైనా అడిగితే ఏం చెప్పగలుగుతారు? నన్ను మీరు ఎప్పుడు చూడలేదు. మీకు 10 మందిని అడిగితే ఒకళ్ళు నాగార్జున లాగా ఉన్నామన్నారు, ఒకరు చిరంజీవి లాగా ఉన్నారు అన్నారు, ఒకరు కోతి లాగా ఉన్నామన్నారు, ఒకరు సముద్రం లాగా ఉన్నామన్నారు, ఒకరు చెట్టులాగా ఉన్నారన్నారు, ఒకళ్ళు గుర్రం లాగా ఉన్నారన్నారు, కొంతమంది ఇంకా నీళ్ళలాగా వాయువులాగా. ఎట్లా ఏ రూపంలో ఉన్నాడు, ఎలా ఉంటాడు ఇప్పుడు శ్రీనివాస్ అంటే మీరు ఏమని చెప్తారు? చెట్టు అనుకుంటాను. ఎవరు ఎలా తలిస్తే ఎవరు ఎలా అనుకుంటే అలా. అన్ని రూపాల్లో మనం ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా. ఒక రూపం అంటూ సముద్రంలో ఉన్నారు సార్. అనేక రూపాలలో ఉన్నాడు సార్. అనేక రూపాలలో ఉన్నప్పుడు ఒక రూపం ఇవ్వలేము దేవుడికి. అనేక రూపాలలో వ్యాప్తి చెందినటువంటి భగవంతుడికి ఒక రూపం ఇవ్వలేము. జ్ఞాన సముద్రం అని దానిని నిరాకారము అంటాము. నిరాకారము అంటే ఏంటంటే ఒక రూపము ఇవ్వలేనటువంటి వాడు నిరాకారం. దేవుడికి ఈ రూపము అని ఇవ్వలేము, దాని నిరాకారం. ఓకే, ధన్యవాదాలు. పర్లేదమ్మా, ఏం కాదు. ఇంకెవరైనా 5 అర్థమైనయా లేదా? ఆనందం సార్, నిరాకార రూపానికి సచ్చిత్ ఆనందం అని కూడా చెప్పచ్చు కదా. మనం కూడా సచ్చిదానంద స్వరూపంలోనే, రూపంలో ఉంటూ కూడా సచ్చిదానంద స్వరూపాన్ని చేరుకోవచ్చు. నిరాకారము అంటే ఒక రూపము అంటూ ఇదమిద్దంగా చెప్పలేము. అందుకోసమే మనకు పూర్వకాలం లోపల ఏం చేసేవాళ్ళంటే మరి దేవుడికి రూపం లేదు, కానీ రూపం లేకుండా ఎట్లా పూజిస్తావు నువ్వు దేవుణ్ణి? భగవద్గీతలో మనకి ఇదే ప్రశ్న వచ్చింది. అర్జునుడు ఏమంటాడు? 10వ చాప్టర్ లో ఏమో దేవుడికి రూపం లేదు, 11వ చాప్టర్ లోపల ఏమో దేవుడికి రూపం ఉంది. మరి ఎలా పూజించాలి? నిన్ను రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా? ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే అని చెప్పేసి అన్నాడా? అందులోపల ఇప్పుడు భక్తులు ఎలా నిన్ను పూజించాలి? నిన్ను రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా? ఫస్ట్ క్వశ్చనే అది. ఏవం సతత యుక్తాయే, నిన్ను రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా అని చెప్పేసి అంటే అప్పుడు శ్రీకృష్ణుడు మెల్లగా చెప్తాడు ఏమని? రూపం లేకుండా పూజించడం చాలా కష్టము. క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్ దుఃఖం దేహవద్ధిరవాప్యతే. రూపం లేకుండా పూజించడం అనేటటువంటిది చాలా కష్టం. కాబట్టి రూపంతోనే ముందు ప్రారంభించు. క్లేశ అధికతరం,
క్లేశము అంటే కష్టము అధికతరం. దేవుణ్ణి రూపం లేకుండా పూజించడం చాలా కష్టం. సో హిందూ ధర్మం లోపల మనం ఏం చేస్తామంటే దేవుడికి ఒక రూపం ఇచ్చి చక్కగా పూజిస్తాం. పూజించి రూపంలోంచి యంత్రంలోకి వెళ్ళాలి, యంత్రంలోంచి మంత్రంలోకి వెళ్ళాలి, మంత్రంలోంచి మనలోనే దేవుడు ఉన్నాడు అనేది గుర్తించాలి, మనలోనే దేవుడు ఉన్నాడు అని గుర్తించిన తర్వాత అంతటా దేవుడే ఉన్నాడు అని చెప్పి గుర్తించాలి. ఈ 5 రూపాలలో దేవుడిని తెలుసుకోవాలి. అందుకే చూసారా, ఈ 4 వేళ్ల కంటే ఈ 5వ వేలు సెపరేట్ గా ఉంది. ఇది దేవుడు, ఈ బొటన వేలు దేవుడు. ఈ బొటన వేలు లేనిదే ఇవన్నీ పనిచేయవు. ఈ బొటన వేలే దేవుడు, బొటన వేలు దేవుడు. ఇది జీవుడు, ఇది జీవుడు. ఈ జీవుడు ఇలా కదిలి దేవుడి దగ్గరికి వస్తాడు, వంగుతాడు. దేవుడి దగ్గరికి వంగాలి. ఎవడైనా దేవుడి దగ్గరికి వంగవలసితే, వంగితే అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దేవుడు ఇలా చాలా బాగున్నాడండి. దేవుడి యొక్క అనుభవము చాలా బాగుంటుంది. ఎందుకు? జీవుడు సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అనేటటువంటి ప్రకృతితోటి ఉన్నాడు. ఈ ప్రకృతి మొత్తం 3 ప్రపంచంలో మనకు విశిష్టాద్వైతంలో అనగా మనకు తిరుప్పావైలో చెప్పేది 3 రకాల, ఒకటి దేవుడు, ఒకటి జీవుడు, ఒకటి జగత్తు. ఒకటి దేవుడు, ఒకటి జీవుడు, ఒకటి జగత్తు. దేవుడు, జీవుడు, జగత్తు. తిరుప్పావైలో ఇదే ఉంటుంది. జీవుడు ఏం చేయాలంటే జగత్తుకు దగ్గర ఉన్నాడు, దేవుడికి దూరంగా ఉన్నాడు. కాబట్టి వంగాలి, దేవుడి వైపుకు వంగాలి. జగత్తుకు దూరం అవ్వాలి, దేవుడి వైపుకు వంగాలి. అది ఎలా ఉంటది? చాలా బాగుంటదండి. చిన్ముద్ర, జ్ఞానముద్ర, చిన్ముద్ర, జ్ఞానముద్ర. ఎప్పటికైనా దేవుడి వైపుకే వంగాలి. అందరికి అర్థమవుతుందా? ఏదో చెప్పుకోపోతున్నానా? చాలా బాగుంది సార్, చాలా బాగా బాగా అర్థమవుతుంది. కానీ మనమేమంటే ప్రపంచానికి ఎప్పుడు దగ్గరగా ఉంటాం సార్. అది దగ్గర గుండంతలే కదా నా గోలంతా. ఈ నెల రోజులు పోనీ కష్టపడండి, ఈ నెల రోజులు ఒకటి కష్టపడి చక్కగా దేవుడికి దగ్గరగా ఉండండి. సరేనా? ఇక చివరి పాయింట్ చెప్పేసి ఆపనా? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సార్ 5 ఒకసారి రిపీట్ చేయండి సార్. విగ్రహము, అన్నిటికంటే ముందు విగ్రహం, ఐడాల్ వర్షిప్ ఆఫ్ గాడ్. రెండవది జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్, యంత్రము. మూడవది మంత్రము, సౌండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్. నాలుగవది కుండలిని. 5వది నిరాకారం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సార్ క్లియర్ నామము అందరికి? మంత్రము అవి కూడా ఒకసారి చెప్పండి సార్. ఏంటమ్మా? నామము, మంత్రము, స్తోత్రము, సూక్తము. కరెక్ట్. నామము అంటే ఏంటి? అక్షరముల కలయికను నామము అందురు. రాసుకోండి. అక్షరముల కలయికను నామము అందురు. అక్షరముల కలయికను నామము అందురు. ప్రత్యేక బీజ అక్షరములు మనను కాపాడిన వాటిని మంత్రము అంటారు. మనని కాపాడేవి మంత్రం. మంత్రము అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేయడం ద్వారా మనను రక్షిస్తే దాన్ని మంత్రము అంటాం. ఓకే. మూడవ దాన్ని ఏమంటాము? ఏమని చెప్పేమా? స్తోత్రము. స్తోత్రము అంటే స్తుతి చేసేది, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం మెచ్చుకునేది, దాన్ని స్తోత్రము అంటారు. సూక్తము అంటే చక్కగా చెప్పబడినది, మంత్రాల సముదాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లాస్ట్ పాయింట్ చెప్పాలా? గంటన్నర అయిపోయింది. వచ్చే వారం చెప్పుకుందామా? చెప్పండి సార్, కంటిన్యూ. సరే, 5 నిమిషాలలో చెప్తాను. అర్థం కాకపోతే వచ్చే వారం చెప్పుకుందాం. సరేనా? ఓకేనా? అందరికి ఓకేనా? ఇప్పుడు మనం చెప్పుకున్న 5 ఏవైతే ఉన్నాయో దీన్ని అద్వైత పద్ధతి లోపల చెప్పుకున్నాం. మనం చెప్పుకున్న వాటిని అద్వైత పద్ధతి అంటారు. అద్వైత పద్ధతి కాకుండా మనకు విశిష్టాద్వైత పద్ధతిలో ఏమన్నా ఉన్నాయా? విశిష్టాద్వైత పద్ధతి అంటే ఏంటంటే, మన తిరుప్పావైలో ఉన్నటువంటి 5 లక్షణాలు ఏంది దేవుడివి? తిరుప్పావైలో ఉన్న 5 లక్షణాలు ఏంది? పర ఇవి రెండు సేమ్. అందరూ ఒకసారి గుర్తుంచుకోండి. పర అనేది పర అంటే నిర్గుణం. రాసుకోండి. పర అనగా నిర్గుణము, నిరాకారము. పర అనగా నిర్గుణము, నిరాకారము. రెండవ దాన్ని అంతర్యామి అంటారు. అంతర్యామి. రెండవ దానిని అంతర్యామి అంటారు. అంతర్యామి అనగా ఇందాక నేర్చుకున్న దాంట్లో కుండలినితోటి దాన్ని పోల్చాము. పర, అంతర్యామి రెండు సేమ్ ఉన్నాయా? ఏమైనా కన్ఫ్యూజ్ ఉన్నదా? హలో, ఓకే. హలో, కట్ అయిపోయిందా కాల్? అరే కట్ అయిపోయినట్టు కాల్. ఉంది సార్, సేమే ఉన్నాయి సార్. నిర్గుణం అనేది
ఇంతకు ముందు మనం ఏదైతే చెప్పామో ఇప్పటికీ అప్పటికి చిన్న తేడాలు ఉంటాయి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది విశిష్టాద్వైతంలో ఏమంటారో నేర్చుకుంటున్నాం, అనగా తిరుప్పావైలో ఏమంటారో నేర్చుకుంటున్నాము. ఇందాక నేర్చుకున్న వాటికి కొద్ది తేడాలు ఉంటాయి అంతే. మనకు ఒరిజినల్ గా నేర్చుకున్నవి ఏవైతే ఉన్నాయో అవే కరెక్ట్, అయితే వాటి యొక్క చిన్న మాడిఫికేషన్స్ మనకు. పరా చెప్పండి సార్ ఒకసారి. పర అంటే ఏంటి? రూపం లేనిది, పరమలక్ష్యం. రూపం లేని భగవంతుడు, అదే చిన్నది ఉంటది అన్నారు కదా సార్ మార్పు. ఇందులో మార్పు ఏం లేదు, ఇది సేమ్, ఇది యాజ్ ఇట్ ఈజ్ సేమ్. రెండోది అంతర్యామి. అంతర్యామి అంటే ఏంటంటే మన హృదయము అని చెప్పి అంటారు ఇక్కడ. అక్కడేమో మనం కుండలిని అని నేర్చుకున్నాం, రాసుకోండి. ఇక్కడేమో వైష్ణవులు, ఇది చెప్పేది వైష్ణవులు అన్నమాట. టిపికల్ గా ఇప్పుడు ఈ విశిష్టాద్వైతం ఎక్కువగా వైష్ణవులు చెప్తారు. మంచి పద్ధతి వీళ్ళది, చాలా గొప్ప పద్ధతి. కొద్దిగా తేడా ఉన్నప్పటికీ కూడా పద్ధతి ఇది వీళ్ళది. ఇందులోపల అంతర్యామి అంటే వీళ్ళు హృదయంలో ఉన్న దేవుడు అని అంటారు, రాసుకోండి. హృదయంలో ఉన్న దేవుడు అంతర్యామి. అందులోపల ఏంటి? కుండలిని రూపంలో మనలోనే ఉన్న దేవుడిని అంతర్యామి అంటారు. అంతేనా? అక్కడికి ఇక్కడికి తేడా అర్థమైందా? హలో, హృదయంలో ఉన్న భగవంతుడా సార్? అంతర్యామి అంటే ఏంటి? ఇక్కడ హృదయం, ఇక్కడ హృదయము, అక్కడ కుండలిని, అంతే తేడా. రెండు ఒకటే. అంతర్యామి అనే మాట ఒకటే. ఇక్కడ అంతర్యామినే, అక్కడ అంతర్యామినే. అక్కడ కుండలినిలో మనం యూజ్ చేసుకున్నాము, ఇక్కడేమో హృదయంలో పెట్టుకున్నాం దేవుణ్ణి. ఓకేనా? మూడవది అక్కడ విగ్రహం అనుకోండి, ఇక్కడ అర్చ అంటారు అంతే. అక్కడ విగ్రహము, ఇక్కడ అర్చ అంటారు. అర్చామూర్తి. అర్చామూర్తి అంటే అర్చనకు అనుగుణమైనటువంటి మూర్తి. అర్చామూర్తి అనగా విగ్రహము, రాసుకోండి. అర్చామూర్తి, అర్చామూర్తి, అర్చామూర్తి అనగా విగ్రహము. అయిపోయిందా? ఇప్పుడు రెండు డిఫరెంట్ గా ఉన్నవేవో చెప్తా. అక్కడ యంత్రం మంత్రం బదులుగా ఇక్కడ వేరే ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మంత్రంని ఏమంటారంటే విభవ అంటారు, రాసుకోండి. విభవ అనగా ఇందులో విభవ, అందులో మంత్రం, ఇందులో విభవ, అందులో మంత్రం, ఇందులో విభవ, అందులో మంత్రం, రాసుకోండి. విభవ అంటే ఏంటంటే భగవంతుడి యొక్క అవతారాలు. ఈ వైష్ణవులు ఏంటంటే భగవంతుడి యొక్క అవతారాలు. అందుకే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క మంత్రం ఉంటది అన్నమాట. విభవ అంటే మంత్రమే, కానీ విభవ అంటే అవతారాలు. రాముడు అనుకో రామాయ నమః, కృష్ణుడు అనుకో కృష్ణాయ నమః, వెంకటేశుడు అంటే వెంకటేశాయ నమః, నారాయణాయ నమః. అది విభవం. విభవము అనగా అవతారములు, రాసుకోండి. విభవము అనగా అవతారములు. విభవము అనగా అవతారములు. దీనినే మనము మంత్రము అందుము. అందులో మంత్రం అంటాం. మరి ఇక యంత్రం లేదు కదా. యంత్రం ఎక్కడ పోయింది? అన్ని అయిపోయినాయి కదా. విగ్రహం అయిపోయింది, యంత్రము అవలేదు, మంత్రం అయిపోయింది, అంతర్యామి అయిపోయింది, పర అయిపోయింది, యంత్రం మిగిలిపోయింది కదా. ఆ యంత్రంని ఇక్కడ వ్యూహము అంటారు. వ్యూహం అంటే ప్లాన్. వ్యూహము అంటే ఏంటి? ప్లాన్. ఇవి 4 వ్యూహాలు ఉంటాయి. మనం ఇది తెలుసుకున్నాం ఆల్రెడీ, భాగవతంలో తెలుసుకున్నాము. చతుర్ముఖ నారాయణులు అని చెప్పి వ్యూహం అని ఉంటది. ఈ వ్యూహం లోపల ఏమవుతుందంటే ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు, వాసుదేవుడు, ఈ నలుగురిని కలిపి వ్యూహము అంటారు, రాసుకోండి. ఈ వ్యూహమునే మనమేమని అనుకున్నాం? అక్కడ యంత్రం అనుకున్నాం. యంత్రముని ఇక్కడ వ్యూహం అంటారు, అంతే. వీళ్ళు తేడా మీకు అర్థమవుతుందా? వ్యూహము అనగా యంత్రము, అక్కడ యంత్రము, ఇక్కడ వ్యూహము. అక్కడ యంత్రములో సృష్టి ఎలా ఏర్పడిందో చెప్తారు, ఇక్కడేమో వ్యూహం ప్రకారము ఎలా ఏర్పడింది అంటే భగవంతుడు ముందు బుద్ధి పుట్టించాడు, తర్వాత ఏం చేశాడు? అందరి లోపల సంకర్షణుడై అహంకారం పుట్టించాడు, తర్వాత అందరికి మనసు రూపంలో అనిరుద్ధుడుగా మారాడు, తర్వాత అందరిలోకి ప్రాణముగా చేరుకున్నాడు అనేదాన్ని వ్యూహము, వ్యూహ నారాయణులు అంటారు. యంత్రంలో అట్లా ఉండదు. ఒక ట్రయాంగిల్ ఉంటుంది, ఒక సర్కిల్ ఉంటుంది, ఒక బిందువు ఉంటుంది, బిందువులోంచి ట్రయాంగిల్ వచ్చింది, ట్రయాంగిల్ నుంచి ఇంకో ట్రయాంగిల్ వచ్చింది అని వాళ్ళు అలా చెప్తారు. సో అక్కడ యంత్రమే, ఇక్కడ వ్యూహము. అక్కడ యంత్రమే, ఇక్కడ వ్యూహము. క్లియర్ గా ఉందా లేదా? నాలుగవది వాసుదేవుడు. మొదట ప్రద్యుమ్నుడు సార్. అన్నిటికంటే ముందు వచ్చేది సంకర్షణుడు, వాసుదేవుడా సార్? సీక్వెన్స్ తప్పు చెప్పారు, పేర్లు కరెక్ట్. ప్రద్యుమ్నుడు అందరికంటే ఫస్ట్. రెండవ దాని పేరు సంకర్షణుడు. ఓకేనా? సంకర్షణుడు వచ్చిన తర్వాత మనస్సును తయారు చేస్తాడు. ఆయన పేరు, మనస్సు పేరు అనిరుద్ధుడు. తర్వాత అందరి లోపల ప్రాణం ఏమంటారంటే వాసుదేవుడు అంటారు.
ఈ దీన్ని అంతా కలిపి వ్యూహము అంటారు, వ్యూహ నారాయణ అంటారు, వ్యూహము. సో ఇప్పుడు చతుర్వ్యూహ నారాయణులు అంటాం. మనం భాగవతంలో తెలుసుకున్నాము. శ్రీమన్నారాయణీయం ఎంతమంది అటెండ్ అవుతున్నారో తెలియదు, అందులో కూడా తెలుసుకున్నాం మనం. ఇది ఇవాళకి ఇక్కడ ఆపుకుంటాము. ఇప్పుడు ప్రశ్నలు అడగండి. ఇవాళకి ఇక్కడ ఆపుకుంటాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. రాత్రి 9 గంటలకు ఎప్పట్లాగానే అత్యద్భుతమైనటువంటి తత్వబోధ, ప్రతి హిందువు తెలుసుకోవలసినటువంటి ధర్మబోధ, ప్రతి మానవుడు తెలుసుకోవాల్సినటువంటి ధర్మము, ఏదైతే ఎవరైతే ధర్మరాజు యక్షుడికి చెప్తాడో అవన్నీ కూడా మనం రాత్రి నేర్చుకుంటాము. సో ఆ యక్ష ప్రశ్నలు రాత్రి 9 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఇవాళ నేర్చుకున్నటువంటి విషయాలలో ఏ డౌట్ ఉన్నా అడగండి. రాత్రి 9కి మళ్ళీ విభవ అంటే భగవంతుని అవతారములా సార్ ఏంటన్నారు? కరెక్ట్. రాముడు కృష్ణుడు మత్స్యావతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, వాటిని మంత్రాలతో అక్కడ మనం మొదట్లో నేర్చుకున్న వాటిలలో మంత్రంతో సమానం. రామాయ నమః, కృష్ణాయ నమః, వరాహాయ నమః ఇట్లా నేర్చుకుంటాం కదా. వారాహియే నమః ఇవన్నీ ఏంటమ్మా? వాసుదేవుడు అని చెప్పారు, ఇంకోసారి చెప్పారు. అది ప్రద్యుమ్నుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, వాసుదేవుడు. గురుగారండి సాయంత్రం 9 గంటలకు వస్తున్నారు కదా. ఏంటమ్మా? నైట్ 9 గంటలకు వస్తుంది అంటున్నారు కదా, అది వేరే లింక్ సార్, ఇదే ఇందులో వస్తుందండి మళ్ళా? వేరే లింక్ కానీ ఇందులో పెడతాను నేను, సరేనా? ఇందులో పెడతాను. ఓకే సార్ ఒక్కసారి వ్యూహము చెప్పండి సార్, 5వది. వ్యూ. ఇప్పుడు మీకు మొత్తం 5 ఉన్నాయా? అందులో ఏం నేర్చుకున్నారు చెప్పండి ఫస్ట్ మీరు. అందులో 5 నేర్చుకున్నారు కదా, అందులో 5 ఏం నేర్చుకున్నారు? విగ్రహము, యంత్రము, మంత్రము, అంతర్యామి, కుండలిని. అంతర్యామి అంటే కుండలిని, పర అంటే నిరాకారం, నిర్గుణ భగవంతుడు. ఇక్కడ కూడా అవే చెప్తున్నా నేను, చూడండి. ఇక్కడ కూడా అవే చెప్తున్నా చూడండి. ఇది విగ్రహము. ఒక్క నిమిషం ఆగండి. ఇది విగ్రహము, దీన్ని అర్చ అంటాం. ఇది విగ్రహము, దీన్ని అర్చ అంటాం. ఇది యంత్రము, దీన్ని వ్యూహము అంటాము. యంత్రము = వ్యూహము, మంత్రము = విభవము, అంతర్యామి = అంతర్యామి, పర = పర. సో మార్పు వచ్చినవి 2 మాత్రమే మారినాయి అంతే, మిగతా 3 సేమ్. క్లియరా? క్లియరే సార్. ఇప్పుడు మనం ఇక్కడ అర్థమైంది సార్. యంత్రము అంటే ఇక్కడ మీరు ట్రయాంగిల్, రెక్టాంగిల్ లో ఉంటాయి, మనం పూజ చేస్తాము. కృష్ణుడికి ఒకటి, రాముడికి ఒకటి, గణేశాకి ఒకటి విడివిడిగా ఉంటాయని చెప్పారు. ఇక్కడ తీసుకుంటే ఇందులోకి వచ్చినప్పుడు ఎట్లా ఉంటది అన్నది నా డౌట్ సార్, అంతే. వ్యూహనారాయణులు అనేటటువంటిది తత్వరూపము అంటారు. తత్వరూపము అంటే తత్వబోధ అంటే ఎట్లా చెప్పాలి మీకు? ఉదాహరణకి ప్రద్యుమ్నుడు అంటే బుద్ధి అంటారు వాళ్ళు, దానికి ఒక రూపం ఉండదు. ప్రద్యుమ్నుడు అంటే బుద్ధి అంటారు, సంకర్షణుడు అంటే అహంకారము అంటారు, అనిరుద్ధుడు అంటే మనస్సు అంటారు, వాసుదేవుడు అంటే ప్రాణము అంటారు. అలా అంటారు అన్నమాట. సో ఇక్కడ కూడా నిజం చెప్పాలంటే ఆ ట్రయాంగిల్స్ అవి కూడా అవే సూచిస్తాయి. మీకు ట్రయాంగిల్స్ లో కూడా మొట్టమొదటి ఒక బిందువు వస్తుంది, ఆ బిందువు సహస్రారాన్ని సూచిస్తుంది. తర్వాత ఒక ట్రయాంగిల్ వస్తుంది, ఆ ట్రయాంగిల్ మనలో ఉన్నటువంటి 2వ లేయర్. మీకు అది 2వ లేయర్ ఇవ్వాలంటే సృష్టి రహస్యం మొత్తం చెప్పాలి మీకు నేను. అది భాగవతంలో ఆల్రెడీ చెప్పాను నేను, నారాయణీయంలో. ఒక్కసారి చూడండి, చూసిన తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే వచ్చే క్లాస్ లో మళ్ళీ అడగండి, చెప్తాను. సృష్టి ఎప్పుడు ఎలా ఏర్పడుతుంది అంటే 9 ఆవరణలలో ఏర్పడుతుంది. ఈ సృష్టి మొత్తము 9 ఆవరణలలో ఏర్పడిన దానిని వ్యూహ నారాయణులు ఏర్పాటు చేశారు అంటారు. 9 ఆవరణలనేమో మనము యంత్ర రూపంలో చూపిస్తాము, ఇక్కడేమో వ్యూహ రూపంలో చూపిస్తాము. వ్యూహ రూపంలో సృష్టి ఏర్పడడాన్నేమో వైష్ణవులు ఒప్పుకుంటారు. 9 ఆవరణలలో ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్ లలో సృష్టి ఏర్పడడాన్నేమో జ్ఞాన మార్గం వాళ్ళు సూచిస్తారు. 2 కూడా ఒక్కటే. ఇది వ్యూహము, ఇదేమో ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్, జామెట్రీ, యంత్రము. ఇది వ్యూహము, ఇది యంత్రము, ఇది వ్యూహము, ఇది యంత్రము, అంతే. వ్యూహంలో ఏంటంటే బుద్ధి, అహంకారము, మనస్సు, ప్రాణము అనేటటువంటి 2 తీసుకుంటారు. ఇక్కడ ఏమొస్తాయి మీకు? బుద్ధి అనేది స్టార్టింగ్ బిందువు ఉందో, ఆ బిందువు అనేది బుద్ధి అని ఉంది కదా, దీంట్లో బిందువు అంటారు. ఇందులో అహంకారము అనే దాన్ని 5 ట్రయాంగిల్స్, 8 ట్రయాంగిల్స్, 10 ట్రయాంగిల్స్ ఇట్లా కొన్ని వస్తాయి అనమాట. అట్లాగా మనస్సు అంటారు. మళ్ళీ అది ఇంకొక లేయర్ లోకి వెళ్తుంది. లేయర్స్ గా వస్తుంది, ఆవరణలుగా వస్తుంది అనమాట. అది చక్రం రూపంలో వస్తుంది. మీకు చెప్పాలంటే మళ్ళీ మీకు మొత్తం శ్రీచక్రం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి.
ఒకటి క్లుప్తంగా అర్థం చేసుకోండి, వ్యూహము చక్రము రెండు ఒకటే. సార్ ఇప్పుడు బాగా ఓకేనా? అర్థమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి సార్. ప్రతిజ్ఞుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు, ఇంకా వాసుదేవుడు. అంతేనా? సుధామోహన్ సార్ ఒక చిన్న డౌట్ సార్. సయ్యాజీ గారు అడగండి. స్తోత్రాల కలయికను ఏమంటారు సార్? మిస్ అయ్యాను సార్ రాసుకోవడంలో. స్తోత్రాల కలయికను ఏమనరు, మంత్రాల కలయికను సూక్తం అంటారు. మంత్రముల కలయికని సూక్తం అంటారు. సో తిరుప్పావైలో ఏదైతే ఫస్ట్ 5 శ్లోకాలకు కావలసిన సామగ్రి నేను ఇవాళ అందించాను. మీకు 5 శ్లోకాలు డైరెక్ట్ గా చెప్పుకొని ఆమె మంచిగా అలంకరణ చేసుకోకుండా అందరిళ్ళకి వెళ్ళింది, నిద్ర లేపింది అని చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకు చేసింది అనేది చెప్పడం నాకు ఇష్టం. అది మనం ఇప్పుడు ఫస్ట్ 5 శ్లోకాలను ఇప్పుడు మనం తెలుసుకున్నట్టే లెక్క. మీకు గనక పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అనే విషయం తెలిస్తే మీకు ఫస్ట్ 5 తెలిసిపోయినట్టు, ఫస్ట్ 5 శ్లోకాలు అర్థమైపోయినట్టే లెక్క. బాగుందా లేదా చెప్పండి. తత్వ రూపంలో నేర్చుకుంటాం. మన దగ్గర ఏదైనా కూడా తత్వ రూపంలో ఎందుకు, ఏమిటి, ఎలా అని నేర్చుకుంటాం ఎప్పుడు. అవునా కదా? ఎస్ సార్, చాలా అద్భుతంగా ఉంది సార్. చక్కగా జై ఈ నెల శ్రీకృష్ణ రోజుల పాటు సార్. ఏం చేస్తారు మీరు? జై శ్రీకృష్ణ. చెప్పండి. ఒక్క డౌట్ సార్. ఇప్పుడు తిరుపతిలో అడగండి. సుప్రభాతం బదులు తిరుప్పావై పెడతారండి, ఎందుకు? కరెక్ట్. ఎందుకంటే ఇది వైష్ణవ ఆచారం ప్రకారం ఏంటంటే పొద్దున పూట ఈ సమయంలో వేరే పూజలు, వేరే అర్చనలు, వేరే అలంకారాలు చేసుకోకూడదు. సింపుల్ గా ఏంటంటే తిరుప్పావైలోనే అన్ని వస్తాయి. ఆమె ఏం చెప్తుందంటే, భగవంతుడా నీకోసం మేము అన్ని వదిలేస్తాము, మాకు ఈ బాహ్య అలంకరణలు కాదు కావాల్సింది, మాకు ఆత్మ అలంకరణ కావాలి, మేము ఆత్మశుద్ధి చేస్తాము, అందుకే తెల్లవారుజామున స్నానం చేస్తాము. ఓ వర్ణదేవుడా నువ్వు మాకు వర్షాలు కురిపించు, మేము స్నానం చేస్తాము అని చెప్పి వర్ణదేవుణ్ణి ప్రార్థించి స్నానం చేసి శుభ్రంగా ఉండి ఈ పొద్దున్న పూట చేసేటటువంటి పూజ కాబట్టి సుప్రభాతం బదులుగా తిరుప్పావై చేస్తారు. వైష్ణవ సాంప్రదాయం ఉన్న తిరుపతిలోనే కాదు, చాలా దేవాలయాల్లో ఇది చేసి తీరుతారు. వేరే అలంకరణలతో అవసరం లేదు భగవంతుడికి. బాహ్య అలంకరణలు కాదు కావాల్సినటువంటిది. మనకు కావాల్సినది సుప్రభాత సమయంలో వచ్చినటువంటి ఈ తిరుప్పావై కావాలి అని చెప్పి వైష్ణవుల యొక్క నమ్మకం. శ్రీరంగంలో కూడా కదా సార్, శ్రీరంగం ఇవన్నిట్లో అన్ని టెంపుల్స్ లో తిరుప్పావై చేస్తారు. ఇది అక్కడ ద్రవిడ శ్రీరంగంలో సాంప్రదాయం. ఈ గోదాదేవిని రిప్రజెంట్ చేస్తూ ఒక నుయ్యి ఏదో బావి ఏదో ఉంటదట. అక్కడ ఆమె చుట్టర మెళ్ళ వేసుకున్న పువ్వులన్నీ మళ్ళీ కథ తెలుసుకుందాం మనం. కథ వచ్చే వారం చెప్తాను. కథ వచ్చే వారం రోజు చెప్తాను. టీటీడీలో వస్తుంది సార్, ప్రతిరోజు ప్రొద్దున్న. మనం కొద్దిగా ఎలాగో తెలుసుకుంటాం. కథ వచ్చే వారము తెలుసుకుని తిరుప్పావైని ప్రారంభించుకుంటాం. ఇప్పుడు తిరుప్పావై యొక్క తత్వం తెలుసుకున్నాం ఈ రోజు. వచ్చే వారం నుంచి తిరుప్పావైలో ఒక్కొక్క పాశురంలో జరుగుతున్నటువంటి విశేషాలు ఏమున్నాయి, అసలు పాశురం అంటే ఏమిటి, ఎందుకు పాశురము అని అన్నారు దాన్ని, గోదయ్యి అంటే ఏంటి, ఇలాంటి ప్రతి పదంకు అర్థం తెలుసుకుంటూ భగవంతుడి యొక్క నామాలని ఆమె ఎక్కడెక్కడ ఎందుకోసం ఉపయోగించింది అవన్నీ కూడా తెలుసుకుంటాం. నాకు తమిళ్ రాదు కాబట్టి నేను తమిళ్వి చదివి మీకు నేను అర్థం చెప్పలేను, కానీ తత్వం మాత్రము మీకు అనుకున్న దానికంటే 2 ఎక్కువే చెప్తా కానీ తక్కువ చెప్పే అవకాశం లేదు. కొద్దిగా శ్రద్ధగా ఉండండి మీరు, అంతే. జై శ్రీకృష్ణ. సార్, మనం అద్వైతం అంటే మనమే, అదే నేనే దేవుడిని అని మనం అనుకుంటాం కదా, అంటే మనలో భగవంతుడు ఉన్నాడు అని. నాకు ఒక చిన్న డిఫరెన్స్ తెలుసుకోవాలని అడుగుతున్నాను సార్, ఏమనుకోకండి. మరి ఇస్కాన్ ప్రభుజీలు మనం భగవంతుడితో పోల్చుకోకూడదు, మనం భగవంతులము కాదు అని ఆ చిన్న డిఫరెన్స్ నాకు ఎప్పుడు ఉంటది తెలుసుకోవాలని. ఎందుకలా? అంటే ఇస్కాన్ అనేది ప్రకారం ఇస్కాన్ అనేది హిందూ మతం కాదండి. ఇస్కాన్ అనేటటువంటి వాళ్ళు కృష్ణుడు అని చెప్పి వాళ్ళకి ప్రత్యేక మతం ఉంటుంది. వాళ్ళ పుస్తకాలు కూడా మన పుస్తకాలని కాపీ కొట్టి వాళ్ళకు తగ్గట్టుగా రాసుకున్న పుస్తకాలు అవి, మన పుస్తకాలు కాదు. వాళ్ళది హిందూ మతం కాదు, వాళ్ళది కృష్ణుడి మతం. వాళ్ళలో 3 తెగలు ఉన్నాయి. అదో పెద్ద కథ, ఇంకెప్పుడైనా డీటెయిల్ గా చెప్పుకుందాము. ఒక మాటలో అయితే అర్థమైంది సార్. మనం ఏంటంటే జై గురుదేవ్ అని, మనం అహం బ్రహ్మాస్మి అట్లా అంటాం, వాళ్ళేమో అసలు మనం పోల్చుకోకూడదు, భగవంతుడు ఎక్కడ మనం ఎక్కడ అన్నట్టు వింటాను. సో ఆ డిఫరెన్స్ లైట్ గా అర్థమైంది, పర్లేదు. వాళ్ళు చెప్పేది వేరు. వాళ్ళు ఏంటంటే కృష్ణుడు తప్ప వేరే దేవుడు లేడు, విష్ణుమూర్తి కూడా కృష్ణుడి యొక్క అవతారం అంటారు. వాళ్ళు విష్ణుమూర్తి కూడా కృష్ణుడి యొక్క అవతారం అంటారు. కృష్ణుడు నెంబర్ 1, ఆయన అవతారాలే మిగతా వాళ్ళు అంటారు. శివుడు వీళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో వాళ్ళ పద్ధతి ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడద్దు. మన దాంట్లో ఉన్నది మనం మాట్లాడుకుందాం. మన దాంట్లో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తాను. ఎందుకంటే వాళ్ళది తప్పు, మార్గం తప్పు. వాళ్ళు భాగవతాన్ని కూడా వాళ్ళకి తోచినట్టుగా రాశారు.
భగవద్గీతను కూడా వాళ్ళకు తోచినట్టుగా రాశారు. కాబట్టి అది మనకు కరెక్ట్ పద్ధతిలో రాయలేదు వాళ్ళు. సరే, వాళ్ళ మార్గం వాళ్ళది, ఎవరి పిచ్చి వారికి ఆనందం అని వాళ్ళ దాంట్లో వాళ్ళు నెల్లనియండి. ఇది మాత్రం పద్ధతి కాదు. వైష్ణవ సాంప్రదాయము పాటించినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అవి ఇప్పుడు మనకు దాని మీద మనం టైం స్పెండ్ చేయకూడదని నా ఉద్దేశం. అంతే. టైం రాంగ్ క్వశ్చన్ అడిగి ఉంటాను అంటే జస్ట్ డిఫరెన్స్ అర్థమైందిలే ఒక వర్డ్ లో. అది రాంగ్ క్వశ్చన్ అయితే సారీ. లేదు లేదు, మనకు ప్రమాణం ఏంటి? వేదాలు. వాళ్ళకు ప్రమాణం వేదాలు కాదు. సింపుల్. మనకు ప్రమాణం ఏంటి? వేదాలు. అంతేనా? వేదాలను ఆధారంగా చేసుకుంటాం. వాళ్ళు వేదాలను ఆధారంగా చేసుకోరు. వాళ్ళు కేవలము భాగవతాన్ని తర్వాత భగవద్గీతను ఆధారంగా చేసుకుంటారు. కేవలం కృష్ణుడి యొక్క తత్వమే కరెక్ట్ అంటారు. అలాంటప్పుడు మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? భాగవతం ఎక్కడి నుంచి వచ్చింది? వేదాల్లోంచి వచ్చింది కదా. వాళ్ళు అది యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు వేద మంత్రాలను యాక్సెప్ట్ చేయరు. అందుకోసమని ప్రాబ్లం వచ్చింది. కానీ మనము మన మతం పేరే వైదిక మతము, అంటే వేదములను అనుసరించే మతము. కాబట్టి వాళ్ళ గురించి మనం ఎక్కువ డీప్ గా వెళ్లకుండా, వాళ్ళేమి మీకు అక్కడికి వెళ్తే మిమ్మల్ని ఏమి పాడు చేయరు కదా. వాళ్ళు కూడా భక్తి మార్గంలో ఉంటామంటారు. ఒక స్టేజ్కి ఎదుగుతాం, అక్కడికి వెళ్ళినా కూడా ఎదుగుతాం ఒక స్టేజ్కి, తప్పేమీ లేదు. కాకపోతే వాళ్ళ ఒరిజినల్ కాన్సెప్చువల్లీ తప్పున్నారు. మనం నేర్చుకునేది ఇక్కడ ఉన్నతమైనటువంటి విద్య కదా. వాళ్ళు నేర్పించేది ఏంటంటే ఒక రేంజ్ వరకు నువ్వు కృష్ణుని ప్రేమించు. కృష్ణుని ప్రేమిస్తే తప్పేముంది? తప్పేమీ లేదు, ప్రేమించండి, అంతవరకే. కానీ అక్కడ ఏమవుతుంది? మూడు నమ్మకాలు అయిపోతాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు, దేవుడు ఒక్కడే మగవాడు. ఇప్పుడు మీకు మోక్షం అంటే ఏంటి అంటే మీరందరూ ఆడవాళ్ళుగా కన్వర్ట్ అయిపోయి పైన కృష్ణుడు ఉంటాడు. గోకులం అనే ఒక కృష్ణలోకం ఉంటుంది. ఆ గోకులం లోపల గోలోకం, ఆ గోలోకం లోపల ఏమవుతారంటే మీరందరూ ఆడవాళ్ళుగా కన్వర్ట్ అయిపోతారు. ఆడ మగ అందరూ వెళ్ళి మనకు మోక్షం అంటే ఏంటి అంటే ఆడవాళ్ళుగా కన్వర్ట్ అయ్యి అక్కడ కృష్ణుడు డాన్స్ చేస్తూ ఉంటాడు. ఆయనతో మనం డాన్స్ చేయడమే మన జీవిత లక్ష్యం అంటారు వాళ్ళు. అది కాదు మోక్షం అంటే. మోక్షం అంటే మరొక జన్మ రానటువంటి తత్వము, మనము భగవంతుడిలో కలిసిపోయే తత్వము అని వేదాలు మనకి ఏం చెప్తున్నాయి? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, జీవో బ్రహ్మైవ నా పర. ఇవన్నిటినీ వాళ్ళు ఒప్పుకోరు. వేద వాక్యాలను వాళ్ళు ఒప్పుకోరు. ఇదంతా నేను డిస్కషన్ చేయడం మీకు కష్టమవుతుందమ్మా, మీకు అర్థం కాదు, సగం సగం ఉంటారు కాబట్టి మీకేం పర్వాలేదు. ఇప్పుడు చెప్పినంత వరకు, ఇవాళ చెప్పినంత వరకు ఇంకొకసారి చూసి తప్పక అర్థం చేసుకోండి, సరేనా? అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. కొద్దిగా ఓపిక పట్టండి. ఓ చిన్న రిక్వెస్ట్, ఓంకారం చేయొచ్చండి ఆడవాళ్ళు ధ్యానంలో? ఉదయం పూట ఓంకారం చెయ్యొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు జీవాత్మ పరమాత్మలో కలవాలంటే మనకు మార్గం ఏం గురువు గారు? అంటే ఇప్పుడు చెప్తారు కదా గురువు గారు, ధనుర్మాసం మనం ఏం పాటించాలా? తిరుప్పావై చదువుకోవడము, తర్వాత తిరుప్పావై చదవడం అనేది మనకు ఆలోచన క్రియేట్ చేయడం కోసము. అంతేగాని తిరుప్పావై చదివితే మీకు పుణ్యం అని వాళ్ళు అనుకుంటారు. కానీ తిరుప్పావైలో ఉన్న సారం అర్థం చేసుకోవడము అని చెప్పి మనం అనుకుంటాం. కర్మ మార్గము, భక్తి మార్గము, రాజ మార్గము, జ్ఞాన మార్గము, ఈ 4 మార్గాలు మాత్రమే దేవుడి దగ్గరికి తీసుకెళ్తాయి. తిరుప్పావైలో బోధించిన దాని పేరు భక్తి మార్గము. మనము మిగతా పద్ధతులలో తెలుసుకుంటున్నామని కూడా జ్ఞాన మార్గాలు. ఈ భక్తి మార్గము, జ్ఞాన మార్గము ఒక దగ్గర కలుస్తాయి. అది తిరుప్పావైలో మనం ఎక్కడ అనేది నేర్చుకుంటాము. ఇంకా మనం అక్కడ దాకా రాలేదు. అక్కడ దాకా వచ్చినప్పుడు తప్పకుండా తెలుసుకుందాం. కానీ భగవంతుని చేరుకోవాలంటే మార్గాలేంటి? 4 మార్గాలు: కర్మ, భక్తి, రాజ, జ్ఞాన. ఈ 4 మార్గాలే. ఏదైనా ఇంక ఇవి తప్ప వేరే మార్గము లేదు. ఎవరు ఏ మార్గం చెప్పినా ఈ 4 మార్గాలు తప్ప వేరే మార్గములు లేవు. జై శ్రీకృష్ణ. సార్ ఇప్పుడు పర, విభవ, అంతర్యామి, మంత్రం, వ్యూహమా సార్ ఇవాళ మీరు చెప్పి? ఏంటమ్మా, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇవాళ తిరుప్పావిలో మనం చెప్పి పర, విభవ, అంతర్యామి, మంత్రం, వ్యూహం, ఈ 5 కదా సార్ ఇవాళ మీరు చెప్పింది? మంత్రం వ్యూహం కాదు, మంత్రం అనగా వ్యూహము. అర్చ అంటే మొదటి స్టెప్. ఓకేనా? అర్చ అంటే మొదటి స్టెప్. తర్వాత మనకేమనుకున్నాము? మనము వ్యూహ అనుకున్నాము. వ్యూహ అనుకున్నాము అంటే ఏంటంటే అది యంత్రం స్టెప్. విభవ అని తెలుసుకున్నాము అంటే అవతారాలు లేదా మంత్రము అని చెప్పి తెలుసుకున్నాము. తర్వాత అంతర్యామి అని 4వ స్టెప్. ఓకే, అది కుండలిని అని మనం తెలుసుకున్నాము. 5వది పరా అంటారు. మనం ఇక్కడ ఏమని తెలుసుకున్నాము? పరా అని అంటాము, లేదా మనము నిరాకారము అని కూడా అంటాము. ఇలా ఇటు 5 ఇటు 5. ఈ 5 తిరుప్పావైలో వాడేవి. ఈ 5 ఎప్పుడు వాడేవి. ఈ 5 అర్చ, అంతర్యామి, విభవ, పర, వ్యూహ ఇవేమో తిరుప్పావైలో వాడతారు, వైష్ణవులు వాడతారు. నేను చెప్పిన విగ్రహము, యంత్రము, మంత్రము, కుండలిని, నిరాకారము అనేటటువంటిది
మన మొత్తం మిగతా అన్ని గ్రంథాలలో వాడతారు. సరేనా? క్లియర్ గా ఉందా? ప్రవచనాన్ని ఇంకొకసారి 2 సార్లు అందరూ వినండి. ఎందుకంటే ఇవాళ పూర్తి స్థాయి తత్వము 2 సార్లు 3 సార్లు ఆపుకోండి. వీడియో ఆపండి, ఒక నిమిషం ఆపుకొని మళ్ళీ అది రాసుకోండి పెన్నుతోని. ఒకసారి పెన్ను పేపర్ పెట్టకపోతే అర్థం కాదు, రాదు. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సార్ ఓంకారం మీరు ఇంకోటి ఏదో చెప్పబోయారు, ఇంతలో వేరే మాట్లాడారు. ఓంకారం చేయొచ్చమ్మా, అందరూ చేయొచ్చు. పూర్వకాలంలో వేదాలు కూడా చదివే వాళ్ళు ఆడవాళ్ళు, ఈ రోజు కూడా వేదాలు చదివే ఆడవాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఈ రోజు కూడా దంజము వేసుకోవచ్చు. కానీ ఏమైందంటే కాలక్రమేణా మరి దీన్ని శుభ్రంగా ఉంచరు అని చెప్పి ఆడవాళ్ళకి జంజం తీసేశారు. కానీ అది కూడా మన వేదకాలంలో అది కూడా ఉండేది. కాబట్టి ఆడవాళ్ళు చెయ్యకూడనిది ఏదీ లేదు. భగవంతుడు స్వరూపమే భగవతిగా మనము పూజిస్తాము. అటువంటిప్పుడు ఆడవాళ్ళు చెయ్యకూడనిది ఏది లేదు. ఎందుకు చేయకూడదు? కొన్ని ప్రత్యేకమైన రోజులలో వాళ్ళకు పనికిరాదు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవలే, ఆడవాళ్ళు ఇవన్నీ చేయలేరు అని చెప్పి పద్ధతులు తర్వాత తీసేశారు. కానీ దేవుడు తీసేయలేదు, మనుషులు తీసేశారు పద్ధతి. దేవుడు తీయలేదు. దేవుడు అందరినీ గాయత్రి చదవచ్చా? గాయత్రి మంత్రము ఉపదేశము మీకు ఆడవాళ్ళు చేసే గాయత్రి చేయొచ్చు అని నేను ఇంతకు ముందు చెప్పాను చాలా సార్లు నా ప్రవచనంలో. సర్వచైతన్య రూపాంతం అనేటటువంటిది కానీ, లేకపోతే ఇంకోటి ఏంటది అది రెండు గాయత్రి మంత్రాలు నేర్పించాను నేను అందరికి. అవి అందరు ఆడవాళ్ళు చేయొచ్చు. సర్వచైతన్య రూపం యోదేవ సవితాస్మాకం దియో ధర్మాది గోచర ప్రేరేత. ఈ 2 చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేయవచ్చు. ఉపదేశం ఉన్న వాళ్ళు మాత్రమే ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం అనేది ఏదైతే ఉందో అది ఉపదేశం ఇచ్చిన వాళ్ళు మాత్రమే చెయ్యాలి. మిగతా గాయత్రి మంత్రాలు ఏవైతే 2 గాయత్రి మంత్రాలు, సమానమైన గాయత్రి మంత్రాలు ఏవైతే ఉన్నాయో సర్వచైతన్య రూపాంతం అనేది కానీ, లేకపోతే ఇంకోటి ఏం చెప్పాను ఇప్పుడు, యోదేవ సవితాస్మాకం అనేటటువంటివి 2 మంత్రాలు ఆడవాళ్ళు కూడా చేయవచ్చు. అవి గాయత్రి మంత్రాలే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురువు గారు. ఒకసారి మంత్రం పెట్టరా గ్రూప్ లో? మాకు తెలియదండి, మేము ఇప్పుడే జాయిన్ అయ్యాం కదా. సరే పెట్టిస్తారు. ఎవరైనా కొద్దిగా మన పాత స్టూడెంట్స్ ఎవరైనా పెడతారా? కొద్దిగా కైవల్యాకృతి గ్రూప్ లో పెడతారా ప్లీజ్? ఎవరైనా పెట్టండి 2 మంత్రాలు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురువు గారు. థ్యాంక్ యూ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇవాళకి క్లోజ్ చేసుకుందామా? మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నారు. రివిజన్ చేసుకోండి 2 సార్లు 3 సార్లు 10 సార్లు. వచ్చే వారం నుంచి పూర్తిగా మనము ఇప్పుడు నేర్చుకున్న వాటన్నిటిని కూడా ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలో అక్కడక్కడ ఉపయోగిస్తూ తిరుప్పావై తత్వాన్ని మొత్తం నేర్చుకుందాము. ప్రస్తుతానికి 4 వారాలు పూర్తవుతుంది. అవ్వకపోతే 1 వారం ఎక్స్ట్రా తీసుకుందాం. ఓకేనా? జై శ్రీకృష్ణ. అందరూ కూడా మన వేదాలలో ఉన్నటువంటి గొప్ప తత్వాన్ని నేర్చుకున్నారు. దానికి తిరుప్పావైలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలకు ఉన్నటువంటి కొన్ని భేదాలను తెలుసుకున్నారు. అందరూ కూడా ఆలోచనతో భగవంతుడికి దగ్గర అవ్వగలరు. తెలుసుకున్న విషయాలని మననము చేసుకోవడం ద్వారా భగవంతుడికి దగ్గర అవ్వగలరు. బండగా చేసే పనులతో భగవంతుడికి దగ్గర కాలేము. కాబట్టి ఆలోచిస్తూ కొత్త విషయాలను జ్ఞాన రూపంలో మనం సేవిస్తూ భగవంతుడికి దగ్గర కావాలని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రాత్రి 9 గంటలకు అత్యద్భుతమైనటువంటి ధర్మబోధ అయినటువంటి యక్ష ప్రశ్నలలో 3వ శ్లోకము. అంతవరకు కూడా అందరికీ కూడా శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ. సూపర్ గా ఉన్నారు. శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ సార్. థ్యాంక్ యూ. హరే కృష్ణ సార్. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ.